திருப்பல்லாண்டுக்கு ஒப்பதோர் கலைதான் உண்டோ பெரியாழ்வார் கொப்பருவர் தந்தமிழ்நூல் செய்தருளம் ஆழ்வார்கள் தம்மில் அவர் செய்கலையில் கைதல் நெஞ்சே நீ உணர்ந்து பார். பல்லாண்டென்று பவித்திரனை பரமேட்டியை சார்கமென்னும் வில்லாண்டான் தன்னை வில்லுபுத்தூர் விஷ்ணு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவின்குரைப்பார் நமோ நாராயண ஆயவென்னு பல்லாண்டம் பரமாத்மனை சூழ்ந்திருந்து எத்துவர் பல்லாண்டு. விஷ்ணு சித்தர் అనే పెరియాళ్వార్ ఆళ్వార్లలో పెద్ద ఆళ్వార్ని చెప్పి పెద్దవాళ్ళు నిర్ణయించారు. అయితే ఆయన పెరియాళ్వార్ అనే పేరు రావటానికి ఏం హేతు అంటే చాలా గ్రంథాలు రాసేలు పాసరాలు రాసేలు అని కోసం కాదు. అట్టయితే మొదట పుట్టేరు కాదు, ఆయన ఏడో ఆళ్వార్లు. అటైతే ఏం రీజన్ అంటే మంగళాశాసన తత్పరగా ఉన్నాడు. భగవంతుడికి మంగళాశాసనం చెయ్యాలా, అది కాకుండా ఆ భగవంతుణ్ణి ఒక తల్లిగా తాను ఒక తండ్రిగా ఉండుకొని భగవంతుని పూర్ణంగా రక్షిస్తాడు. రక్షించేదైతే భగవంతుని జీవాత్మను రక్షించాలా, జీవాత్మ పరమాత్మను రక్షించాలంటే దీని భావం మారిపోద్ది. ఈయనకి జ్ఞానదశ ప్రేమ దశ రెండు ఉంటుంది. జ్ఞానదశలో ఉంటూ భగవంతుడిదా మనల్ని రక్షించాలని ఒక స్థితి ఉంటుంది. ప్రేమ దశ వచ్చినప్పుడు వాడిని నేను రక్షించాలా అని చెప్పి ఒక స్థితి వచ్చేసింది. ఆ ప్రేమ దశలో ఉండిన దానివల్ల ఈయనకి పెరియాళ్వార్ అనే పేరు పెద్దవాళ్ళు నిర్ణయించారు. దాంట్లో తిరుపల్లాండ్ అనే 12 పాసురంలో కడాపాసురం మనం అనుభవిస్తున్నాము. పల్లాండంట పవిత్రని పరమేటి అని, దాంట్లో పరమేష్టి అయి అని చెప్పి అంతవరకు చూసాము. షాంగమెన్నం బిల్లాండాం దన్నై, మళ్ళీ దీన్ని ఒకసారి చూస్తాం. పల్లాండ్రు పవిత్రనై, పవిత్రం అంటే ఏంటి? శుద్ధ స్వభావం, అశుచి లేకుండా శుచిగా ఉండేది. అటైతే పవిత్రంగా ఉండేది. ఆ పవిత్రంగా ఉండే భావం ఎవరికి? భగవంతుడికి స్వాభావికంగా ఉంటుంది. మనం పవిత్రం అనేది ఏదో చేసుకుంటాము, ఎవరి మూలంగా వస్తుంది, ఏదో ఒక మంత్ర ఉచ్చారణం చేస్తే వస్తుంది, ఏదో భగవత్ సంబంధం ఉంటే వస్తుంది, ఆచార్య సంబంధం ఉంటే వస్తుంది, భగవతాల సంబంధం ఉంటే వస్తుంది. అయితే భగవంతుడికి ఆయనకి స్వాభావికంగా ఉండేది పవిత్రతం. ఆయన మిగతా దానికి పవిత్రం ఇస్తాడు. ఎవరెవరికి పవిత్రం లేదో వాళ్ళకందరి పవిత్రానాం పవిత్రంచో మంగళానాంచ మంగళంని అన్ని పవిత్రం ఇచ్చేది. అట్లాంటి పవిత్రం ఎవరు? శ్రీమన్నారాయణుడు. పల్లాండంటే పవిత్రనై పరమేష్టి అయి, ఆయన ఎక్కడున్నాడు? ఆశ్చర్యమైన ఆ శ్రీవైకుంఠనాథుడుగా, శ్రీవైకుంఠ ధామం అంటారు, దాంట్లో ఉన్నాడు పరమేటి అయి. అతను ఏం చేస్తున్నాడు? షార్గమెన్నం వెళ్ళాండాన్. షార్గం ఆయనకి పేరే ఒక వ్యక్తిని పెట్టుకొని భగవంతుడి పేరు తీసుకుంటాడు. అట్లయితే ఏమంటే ఆయనకి స్వాభావికంగా నారాయణుని పేరు ఉంటుంది, కేశవుడిని పేరు ఉంటుంది, త్రివిక్రముని పేరు ఉంటుంది. ఆ పేరంతా కాదు, ఒక భక్తుల్ని పెట్టుకొని పిరాటిని పెట్టుకొని అది ఎవరెవరు ఏమేమి కార్యాలు చేస్తున్నారో ఆ వస్తువుని పెట్టుకొని ఆయన పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే అంత ప్రీతి ఆయనకి పిరాటి మీద కానీ భక్తుల మీద కానీ మిగతా వస్తువు మీద కానీ అంత ప్రీతి. అందువల్ల ఇక్కడ ఏం ప్రియాచరుడు ఏమి అడుగుతున్నారంటే షార్గమెన్నం బిల్లాండా అని అంటారు కదా. షార్గం అంటే ఏంది? అది ధనుషు. ఆ ధనుషు ఎట్లా ఉంటుంది? ఆ ధనుషు అనేది భగవంతుడు రాజ్య పరిపాలన చేసినట్టు చేస్తున్నా అంటారు. ఏంటి స్వామి రాజ్య పరిపాలన చేసినట్టు చేస్తున్నా అంటే? అట్టంటే ఏం అర్థం అంటే ఆ ధనుషుని ఈయన ఆళ్తున్నా అంట, ఈయన ఏళ్తున్నా అంట, మిగతా వాళ్ళు ఏలేది కాదు, ఏదో రాజ్యాన్ని ఏళ్తున్నారు కదా, ఆ ప్రకారం ధనుషుని ఏలినట్టు షార్గమెన్నం విల్లాండాన్ అటైతే హేళ్తున్నాడు. హేలేదంటే ఏంది స్వామి అంటే వెనకాల చెప్తాం. ఇప్పుడు షార్గమెన్నం విల్లాండాన్ అట్ట చెప్పకుండా ఏం చెప్పాలా? శ్రీమన్నారాయణ చెప్పచ్చు, ఆయనకి ఎన్నో పేర్లు ఉండదు, ఆయన పెట్టి ఉండొచ్చు. లేదు వడభద్ర సాయిని ఆ ఊర్లోనే ఉండాడు శ్రీవిల్లిపుత్తూరులో, ఆయన పేరు చెప్పిండొచ్చు కదా, చెప్పండి ఒకటో. షార్గమెన్నం బిల్లాండ అంటే భగవంతుడికి ఎప్పుడునే ఏ విషయమైనా కానీ భక్తుల పేరు పెట్టుకుని ఆయన పేరు పెట్టుకునేది ఆయనకి చాలా ఆనందం.
శ్రీయపతి చెప్తున్నాను కదా, లక్ష్మీ నరసింహుడు చెప్తున్నాడు కదా, అదే గరుడవాహనత్వం, శేషశయనం, శేషశయనం అంటే ఏంది, ఆదిశేషుడి పేరు ఈయన పెట్టుకున్నాడు. అదే ప్రకారం గరుడవాహనుడి పేరు గరుడవాహనత్వం అంటారు కదా, ఆ ప్రకారం పెట్టుకుంటారు కదా, అదే ప్రకారం ఈయన పెట్టుకున్నాడు. అందువల్ల స్వతగా ఆయనకి ఎంతగా ఆయనకి పేర్లు ఉన్నా కూడా భక్తుల్ని పేరు కట్టుకుంటుందా, అందుకదా సాంగమెన్నం బిల్లాండాన్. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు పెద్దవాళ్ళు. ఏంటంటే మీరు ఇప్పుడు తిరువాయుమడికి వ్యాఖ్యానం అదైతే తిరువాయుమడి ఉపన్యాసం చేసింది నంబిల్లై. ఆ నంబిల్లు ఉపన్యాసం చేయను దాన్ని రాసుకుంది ఎవరు, వడక్కి తిరువీధి పిల్లైన ఒక పెద్ద ఆయనదా పిల్లలోకాచారి తండ్రి, అడగియ మనవాళ్ళ పెరువాళ్ళ నాయనార్ తండ్రి. అప్పుడు వడక్కు తిరువీధి పిల్లంటే ఆ ఈదికి పేరు వడక్కు తిరువీధిని పేరు. శ్రీరంగంలో చాలా వీధులు ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నవారు సప్త ప్రాకారాలు, 7 ప్రాకారాలు దాటిదా ఆ కాలంలో అందరూ ఉన్న కాపురం ఉన్నారు. దానికి ముందు లోపలంతా ఎవరే ఉనింది లేదు. ఇప్పుడు లోపల వచ్చేసారు అనుకోండి. అయితే ఆ కాలం అట్లా కాదు, శబ్ద ప్రాకారం దాటిదా దాంట్లో ఒక ప్రాకారం ఆ దాటిన తర్వాత వడక్కు తిరువీధి అని ఆ వీధికి పేరు. ఆ ఈదికి పేరు వడక్కు తిరువీధిని. ఆ వడక్కు తిరువీధిలో ఈ స్వామి ఉండిందని, ఏ స్వామి, పిల్లలోకాచార్య అనే వాళ్ళ తండ్రి అక్కడ ఉండిన దానివల్ల ఆయనకి పేరే వడక్కు తిరువీధి పిల్లై అని పేరు. అప్పుడు ఆయనకి స్వాభావంగా ఏదో పేరు ఉంటుంది కదండి. ఏమంటే భగవత్ కైంకర్యాన్ని పెట్టుకొని వాళ్ళు ఎక్కడ ఉండాలని పెట్టుకొని ఆ పేరు వాళ్ళకి. ఆయనకి పేరు ఏం తెలుసునా, కృష్ణపాదన్ని పేరు. కృష్ణపాదస్య శూనవే లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య శూనవే నువ్వు చూస్తున్నావు కదా ఆ శ్లోకంలో. అయితే ఆయనకి పేరు కృష్ణపాదన్ని పేరు. కృష్ణపాదం ఉన్నా కూడా కృష్ణపాదం ఎవరికైనా చెప్తే తెలుస్తుందా, తెలవదు. వడక్కు తిరువీధి ఇప్పుడు మన్నదన అయింది తినక్షత్రం, ఆనిమాసం, స్వాతి నక్షత్రం ఆయన తినక్షత్రం. అట్లాంటి వడక్కు తిరువీధిని పిల్లని చెప్తే అందరికి తెలిసింది కదా. అట్టయితే వడక్కు తిరువీధి పిల్ల అదే పేరు ఆయన కాదండి, ఆయన కృష్ణపాదాన్ని పేరు. అయినా కూడా ఆ ప్రకారం పేరు పెట్టుకుంటారు. అదే ప్రకారం భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నా కూడా నడువులు తిరువీధి పిల్లై భట్టర్ను ఒకరు ఉన్నారు. అప్పుడు వడక్ అంటే ఉత్తరం, నడువులు తిరువీధి అంటే మధ్యమ ఉంటుంది. మధ్యలో ఉండే వీధికి ఉండే ఆయన స్వామి, ఆయనకి భట్టర్ని పేరు. భట్టర్ పరాశర భట్టని ఇక్కడ చెప్పల, ఆయన వేరు. ఈయన మధ్యలో వీధులు ఉన్నాడంట, దానివల్ల నడువులు తిరువీధి పిల్లై భట్టర్ని ఇది పేరు. 5 లోకాచారులకు తండ్రికి పేరు వడక్కి తిరువీధి పిల్లై పేరు. దాన్ని పెట్టుకొని వాళ్ళకి పేరు చెప్తున్నారు కదా. ఏమంటే భగవంతుడికి అంతరంగంగా ఎవరెవరు కైంకర్యం చేస్తారో వాళ్ళు ఏమేమి స్థితిలో ఉంటారో దాన్ని పెట్టుకొని పేరు చెప్తారు. ఇది మొదలు చేసింది ఎవరంటే భగవంతుడే. శ్రీయపతి, అది గరుడవాహనత్వం, అది ఆదిశేష పర్యంతం అని చెప్తారు కదా. ఆ ప్రకారం అంత మాత్రం వాళ్ళకి దగ్గర సంబంధం ఉంటుంది. దగ్గర సంబంధం ఉండే దాని వల్ల ఇప్పుడు ఏం చెప్పడు, శార్ంగానికి అంత సంబంధం, భగవంతుడికి శార్ంగానికి అంత సంబంధం ఉన్న దానివల్ల శార్ంగమెన్నం బిల్లాండాన్ అని చెప్పాడు. శార్ంగమెన్నం బిల్లాండాన్ చెప్తున్నారు కదా. దీంట్లో కొంచెం ఈ ద్రావిడ భాషలో కొన్నింత ఎక్కువ శబ్దాలు చేరుస్తారు, శబ్దాలు చేర్చకుండా ఉంటారు. శబ్దాలు చెప్తే అతివ్యాప్తి, అవ్యాప్తి అనే ఒక శబ్దాలతో ఇదంతా వస్తుంది. అది కాకుండా ఇంకోటి ఆ మార్గి శబ్దాలు ఉండే శబ్దాలు లేకుండా ఏదో ఎక్కువ శబ్దాలు చేసే ఉంటే దానికి ఏదో ఒక వ్యాకరణ శాస్త్రం ప్రకారం దానికి ఒక తప్పు వస్తుంది. ఆ ప్రకారం శార్ంగమెన్నం బిల్లాండా అని ఉంటుంది కదా, శార్ంగం బిల్లాండా అని చెప్తేనే చాలు. శార్ంగం బిల్లాండా అని చెప్తేనే అటైతే ఏమో ఆ ధనుషుని ఈయన ఏలేడు అని వస్తుంది. అట్లా ఉన్నప్పుడు శార్ంగమెన్నం, ఆ ఎన్నం అనే ఒక శబ్దం వస్తుంది. అది రావాల్సిన పర్లేదే స్వామి. అంటే ద్రావిడ భాషలో ఉండే ఒక చిన్న కొరత కాదు, ఈ ప్రకారం రావాల్సింది శార్ంగం బిల్లాండాం తన్నే అని వస్తేనే చాలు. శార్ంగమెన్నం బిల్లాండా అని రావాల్సిన పని లేదు. శార్ంగమెన్నం బిల్లాండా అని ఎందుకోసం వస్తుందంటే ధనుషు అనేది, ధనుషుకి ఎన్నో పేర్లు ఉండదు, ఎన్ని రకరకాల ధనుసు ఉన్నది. మనం ఏమనుకుంటాము, ధనుషు ఒకటే అనుకుంటాము. ధనుసుకి ఈ రాముడు పెట్టుకునే ఉన్న ధనుసుకి పేరు శార్ంగంని పేరు. రాముడు పెట్టుకునే ధనుసుకి పేరు శార్ంగంని పేరు. ఏమంటే ధనుషు అని అనుకుంటేనే, ధనుషు అంటే మన రాశిలో ధనుసు చెప్తారు, అది కాదు ఇది, అది వేరే. అది రాశిల ధనుసు అనేది పైక ఆకాశంలో ధనుసులాగా ఆ నక్షత్రాలు ఒకటికొకటి చేరుతుంది, అందువల్ల ధనుర్రాశి అంటారు దాన్ని.
దాన్ని ధనుర్రాశి అంటారు. అంటే ధనుసులాగా షేప్ వస్తుంది. వృషభ రాశి వృషభలాగా షేప్ వస్తుంది. అది ఇప్పుడు మేషరాశి మేషంలాగా షేప్ వస్తుంది. అది ఇప్పుడు కటక రాశి కటకంలాగా షేప్ వస్తుంది. అందువల్ల ఆ షేప్ నక్షత్రాలు ఆ ప్రకారం వచ్చిన దానివల్ల ఆ రాశులన్నీ కలిసిందంటే ఓ దీనికి ఈ రాశి, దీనికి ఈ రాశి, దీనికి ఈ రాశి అని పేరు పెడతారు. అది కాదు ఇది. ఇది ధనుషు అంటే ఏంది? అంబరం. అట్లాంటి అంబరాదు అట్లాంటి పెట్టుకొని ఇందులో షాంగమిన్నం విల్లాండాన్ ఆ విల్లు పెట్టుకుంటారు కదా. అట్టయితే ధనుసు ఎన్నో ధనుసు ఉండొచ్చు. దాంట్లో చాలా గొప్పది ఇది షాంగంగా. ఓ షాంగమని ఇల్లు షాంగమని ధనుష ఎంత గొప్పది ఎంత గొప్పది అని చెప్పి దా గొప్పతనం చెప్తున్న షాంగమిన్నం విల్లాండాన్. అట్టయితే ఈ షాంగానికి అంత అందులో ఈ పంచాయుధ స్తోత్రంలో షాంగం సదాగం శరణం ప్రభక్తి అని వస్తుంది. పురస్త కష్టాది సుఖాది దీవనం సుదర్శనం భాస్కర కోటితుల్యం సరత్విషాం ప్రాణ వినాశం విష్ణు చక్రం సదాగం శరణం ప్రభక్తి అని చక్రానికి చెప్తుంది, శంఖానికి చెప్తుంది, షాంగానికి చెప్తుంది, ఖడ్గానికి చెప్తుంది, దీనికి గతానికి చెప్తుంది. అయితే దీనికంతా చెప్పినా కూడా ఆ షాంగం అని అంటే షాంగం అనేది చాలా గొప్పది ధనుసులనే. అందువల్ల షాంగమెన్నం భిల్లాండాన్. ఆ గొప్పతనం తెలియాలి కదా, దానికి ఉండే వైభవం తెలియాలి కదా. ఏమిటే వైభవం తెలియాలంటే ఓ షాంగమనే ఒక ధనుషు. అట్టయితే ఈమె ధనుషులు ఎన్నో రకాలు ఉంటుంది, దాంట్లో చాలా వైభవం ఉంటుంది ఇది షాంగం. అందువల్ల షాంగమెన్నం విల్లాండా అని చెప్పారు. ఇప్పుడు విల్లాండా అని చెప్పారు కదా. విల్ అంటే ఏంది? విల్ అంటే ధనుషు. ఆ విల్లు పెట్టుకునే ఆండా అంటే విల్లుని ఏలేడు అని వస్తుంది. స్వామి రాజ్య పరిపాలన ఏలేట్టుగా విల్లుని ఏలుతారా? ఆ ప్రకారం కదే. విల్లు పెట్టుకున్నాడు. విల్లు అంటే ఏంది? ధనుసు పెట్టుకోండా అని చెప్పాలి కానీ ధనుసు ఏలినరా ఏం స్వామి? అదేమి అచిత్ వస్తువు, అది అట్లా పెడితే అట్లా ఉండబద్ది. అదే ప్రజలంతా ఉండారు కదా, రాజ్య పరిపాలన చేస్తాం కదా, దాన్ని రాజ్యాన్ని ఏలుతున్నారు అని అర్థం. ఆ ప్రకారం విల్లును ఏలుతులు అంటే ఎట్లా స్వామి? అది ఎట్లా ఉంటుంది? పెద్ద ఏనిగిని ఏలేడు, పెద్ద గుర్రాన్ని ఏలేడు, అదే రాజ్య పరిపాలన చేసి రాజ్యాన్ని ఏలేడు అని చెప్పినట్టుగా ఏంది? ఈ ధనుసుని ఏలేడు, గుర్రాన్ని ఏలేడు, ఏనిగిని ఏలేడు, సింహాన్ని ఏలేడు. అదే ప్రకారం ఇప్పుడు ఇదేంటి ఏలేడు? ఈ ధనుసు, ఈ షార్ంగమన్నం బిల్లా అన్నాను, దీన్ని ఏలేడు. అట్టయితే అంత గొప్పది ఈ షార్ంగం అంటే. ఆయన భగవంతుడు పట్టుకొని నిలుచుకున్నా అంటే ఎట్లా ఉంటుందంటే షార్ంగ ఆకాశానికి పోతుంటే కింద ఉంటుందంట. దానికి ఒక్కోటి అంత పెద్దదిగా ఉంటుందా. అది నిలిచిన ఆ భావాన్ని చూస్తేనే స్వామి ఈయనే ప్రధానం, మిగతా ఎవరు ప్రధానం కాదు. కండవాటాల్ తనదే ఉలగన నిండాంధని ఈ సారంగం పెట్టుకొని నిలుచుకుని ఆ భావాన్ని సేవిస్తేనే ఎట్లా ఉంటుందంటే ఇంకా ఎక్కడ ఏం శాస్త్ర విచారం చేయాల్సిన పనియే లేదు. అప్పుడు ఏం చేయాలా? ఏ విచారం చేయాల్సిన లేదు. ఈయనే ప్రధానకర్త, ఈయనే పరబ్రహ్మం అని పూర్తిగా తెలుస్తుంది కదా. అందువల్ల ఆ షార్ంగమెన్నం విల్లాండ అని చెప్పి ఉన్నాయి. ఇప్పుడు తిరువంగయాழ்వార్ పొన్నార్ షార్ంగవడి అడిగలై ఇన్నారెండు అరియేன்னு ఒక పాసురం. పొన్నార్ షార్ంగమడిగలై ఇన్నారెండు అరియేంటారు. ఈ షార్ంగం ఉండదా? ఈ షార్ంగం అంశంతా ఎవరంటే తిరువంగయాழ்వార్ ఉన్నాయి. అయితే ఆ షార్ంగం చేతిలో పెట్టుకున్నాడు. షార్ంగం అంటే ఏంటి? ఇప్పుడు ధనుసు చేతిలో పెట్టుకున్నాడు కదా. ఆ చేతిలో పెట్టుకోని షార్ంగం పెరుమాళ్ళు సేవించాను. అయితే ఆయన నాకు ఎవరిని తెలవాలంటాడు. స్వామి షార్ంగం చేతిలో పెట్టుకొని నువ్వు చెప్తున్నావు పొన్నార్ షార్ంగమడి అడిగలై ఇన్నారెండు అరియేన్ అట్లాంటి ఏమి? ఆ షార్ంగం చేతిలో పెట్టుకున్నాడు. అయితే అతను చూశాను, సేవించాను, అయితే ఎవరిని తెలవాల. ఎట్లా స్వామి అంటే, అయితే ఆయన ఇలాంటి ఆ షార్ంగం అనే ఆ ధనుసుని పెట్టుకున్నాడు, ఆయన బాగా సేవించాను, అయితే సేవించేనే గాని ఆయన వైభవం నాకు తెలవలేదని అర్థం. ఆయన ఎవరిని తెలవలేదని అర్థం కాదు, తెలుసు రాముడే పట్టుకున్నాడు, అట్లాంటి వైభవం ఉండాలని తెలుసు. అయితే ఆ వైభవం పూర్తిగా నాకు తెలవలేదే. అందువల్ల పొన్నార్ షార్ంగముడి అడిగినై ఇన్నారెండు అడిగి అంటే ఆయన ఇట్లాంటి వైభవానికి ఉండాది అని నాకు తెలవలేదు. ఏదో తెలుసుకున్నానంటే ఆ ధనుసు పట్టుకుంటారని తెలుసుకున్నాడే కానీ దాని తర్వాత ఆయనకి వైభవం ఏమిటి నాకు తెలియదు. అంత మాత్రం వైభవం ఏంది? షార్ంగాన్ని పట్టుకొని ఉంటాయి, మిగతా వాళ్ళంతా పట్టుకుంటారు అంత. ఏమంటే ఇప్పుడు షార్ంగం
షార్ంగమెన్నం విల్లాండాన్ అని ఉంటది కదా. షార్ంగమెన్నం విల్లాండాన్. షార్ంగమెన్నం విల్లాండా అంటే ఏంది? ఇప్పుడు రాజ్యాన్ని ఏలేడు, గుర్రాన్ని ఏలేడు, అదే ప్రకారం ఏనిగని ఏలేడు, అదే ప్రకారం ధనుసుని ఏలేడు. అంటే స్వామి ఏలేడంటే జాగ్రత్తగా పట్టుకున్నాడండి, చాలా జాగ్రత్తగా కింద పట్టుకోకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. లేదు, జాగ్రత్తగా యుద్ధం వచ్చినప్పుడు ఆ ధనుసుని పెట్టుకొని ఏదేది చేయాలనో ఎట్లెట్లా చేయాలనో జాగ్రత్తగా వాడుతున్నాడు. అది ఏలేదంటే అది కాదు నిశ్చయం. స్వామి సామాన్యంగా రాజ్య పరిపాలన ఏలేదంటే, ఏనిగని ఏలేదంటే, గుర్రాన్ని ఏలేదంటే దాన్ని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటేదనే అద్దా ఏలేదు, అద్దా ఏలేదు. అదే ప్రకారం ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటేదంటే సాంగాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే జాగ్రత్తగా పట్టుకుండేదా కాదు. అదే ప్రకారం జాగ్రత్తగా యుద్ధం చేసేదా కాదు. అటైతే ఏంది ఏలేదంటే ఏంది? రాముడు ధనుసు నుంచి అంపు వదులుతాడు. వదిలింటే మొదటిసారి ఒకటి వదులుతాడు. వదిలిన తర్వాత దాని తర్వాత రాముడు వదిలాల్సిన పనియే లేదు. పైక ఒరువర్ ఇరువర్ ఓర్ మూవర నెండ్రు ఉరువగరందు ఉల్లందోరం తిత్తిప్పాను ఆళ్వారు మమ్మాళ్ళ వసనం. ఒరువర్ ఇరువారు ఓర్ యుద్ధం చేసేప్పుడు యుద్ధ గంటలు చెప్తారు. ఆ రాముడు యుద్ధం చేసేప్పుడు రావణాసుడు చూస్తున్నాడు. చూసిన తర్వాత ఒక రాముడా రెండు రాముడా అటే తిరుగుతున్నాడు. ఆయన ఆ ధనుసుని పంపించేటప్పుడు ధనుసుని అంబు నుంచి వదిలేసేప్పుడు ఒకటి వస్తుందా, రెండు వస్తుందా, మూడు వస్తుందా, ఎట్లా వస్తుందా ఏదైతే ఒరువరిరవరు ఓర్ మూవరన్న నిండు ఉరువగరందు ఉల్లందోరుంది తిప్పాను. ఒక రాముడుగా చేస్తున్నాడా, రెండు రాముడుగా చేస్తున్నాడా, మూడు రాముడుగా చేస్తున్నాడని అలాంటి ఒక మనిషి అంటే ఇది అలాంటి ఒక మయక్కంగా ఒకలాగా స్థితి వచ్చి ఆ ప్రకారం పోతుంది కదా, దానిదే అక్కడ చెప్తారు. అయితే ఇక్కడ విల్లాండ అంటే ఏలుతున్నా అంటే అది కాదు, ఈయన పంపించేది కాదు. ఒక్కసారి పంపించిన తర్వాత ఆ ధనుసు నుంచి పోయిన తర్వాత ఇంకా అది పంపిస్తా ఉంటది, ధనుసే పంపిస్తా. ఈయన యుద్ధం చేయాల్సిన పని లేదు. ఓ రాముడు పంపించేశాడు, మనం ఎవరు వాళ్ళకి ఎనిమిస్ ఉండారో వాళ్ళని అందరిని ప్రతి ఒక్కరిని అందరిని సంహారం చేసేసి మళ్ళీ మనం తిరిగి వచ్చేయాల. ఆ ప్రకారం ఒక్కొక్కడిగా పోతా ఉంటది కదా. పోతా ఉన్నప్పుడు రాముడు చూస్తున్నాడు, ఏంటి ఇంత పోతా పోతా ఉంటది. హే ధనుషు నిలువు, షార్ంగం నిలువు, చాలు, ఇంకా వద్దు, ఇంకా పోబాక అని నిలుపుతున్నాడు. దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు కదా. ఆ కంట్రోల్ చేసేదా షార్ంగమెన్నం విల్లాండాన్. అటైతే కంట్రోల్ చేసేదంటే ఏమర్థం? ఇది పోతూ ఉండదు, ఏంటంటే ధనుసు నుంచి పోతూ ఉండదు. పోతూ ఉన్నప్పుడు చాలు నిలుపు, ఇంకా వద్దు, వదిలేసే అని చెప్పి ఈయన నిలుపుతున్నాడు కదా. అప్పుడు నిలిపేటప్పుడు ఈయన కంట్రోల్కి వస్తుంది కదా. అదిదా ఏలేదంటే మనం ఏమనుకుంటామో, యుద్ధం చేసేటప్పుడు అట్లనే తీసుకోపోయి ఒకటికి వదులుతా ఉండాలండి, యుద్ధాలను జయించానండి, అది ఏలేదు. అది కాదు ఏలేదు. ఏమంటే ఇక్కడ ఏలేదంటే ఏంది? దాని కంట్రోల్కి రావాలి కదా. ఏదైనా ధనుసు ఈయన కంట్రోల్కి ఉంటుందని ఉంటుంది. అయితే ఈయన మొదట వదిలిన తర్వాత దాని తర్వాత అది వదులుతా ఉంటది. అయితే ఈయన చేతులకి పట్టాల్సిన పని లేదు. అయితే ఈయన నిలుపుని చెప్పేవరకు వదులుతా ఉంటది. అప్పుడు ధనుషు ఏ షార్ంగం చాలు నిలుపు, ఇంకా అక్కర్లేదు అని చెప్తారు, కంట్రోల్ చేస్తారు కదా. దానికిదా ఏంది షార్ంగమెన్నం విల్లాండాన్. అటైతే ఏమర్థం? ఆయన్ని ఏలేడు, ఆ రాజ్య పరిపాలన చేసినట్టు, గుర్రాన్ని ఏలినట్టు, ఏనుగని ఏలినట్టు ఇప్పుడు ఈ షార్ంగాన్ని ఏలుతున్నాడు. ఎట్లా ఏలుతున్నాడు? దానికి ఒక శ్రీరామాయణ శ్లోకం చెప్తున్నారు. ఆలిగంత నివాకాశం అవష్టయ్య మగుద్ధనుగు, అవద్ధవ్య మగుద్ధనుగు అంటే అటంటే ఆకాశంలో పోయి అది పోయి ఆ ధనుషు ఎట్లంటే ఇక్కడి నుంచి ఇట్లా ఆ తాడుని బట్టి ఇట్లా లాగడంటే ఒక శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దం అనేది ఆకాశానికి పొద్దంట. అట్లదా శేషుడు లక్ష్మణుడు సుగ్రీవుడు రావాల 3 నెలల తర్వాత రాలేదు. 4 నెలలు అయిపోయింది, రాలేదు. సీతని ఎతకాలని చెప్తే రాలేదు. వాడికి కొత్త భార్య దొరికింది, అదే ప్రకారం కొత్త రాజ్యం దొరికింది. దాంట్లోనే వాడు భోగం అనుభవిస్తూ ఉంటాడు. ఏ లక్ష్మణ పోయి తీసుకొస్తావా ఆయన వస్తా అని చెప్పాడు. ఆయన ఇప్పుడే వస్తాను అని చెప్పి బయలుదేరి ఆ ప్యాలెస్ కి ముందు నిలబెట్టి ఆ ధనుషుని శబ్దం ఇచ్చాడు. ఒక శబ్దం. అప్పుడు హనుమంతుడు తెలుసుకున్నాడు, ఏ సుగ్రీవా నీకు ఆప్తి వచ్చింది, నువ్వు రాముడికి మాటెట్టిన ప్రకారం నువ్వు పోలే చూడు, వచ్చేసాడు చూడు, నువ్వు పోబాక తారని పంపిస్తుంటాడు. ఇది తిరుపావలో వస్తుంది, అప్పుడు వచ్చినట్టు చెప్తాను. ఎందుకోసం చెప్తాంటే ఆ ప్రకారం ఆ ధనుషులు శబ్దం ఉంటుంది కదా. ఆ ధనుషు చెప్పింది ఆలిగంత నివాకాశం అవష్టవ్య మగద్ధనుకు,
ఈ లక్ష్మణ స్వామికి ఇలాగొస్తుందంటే రాముడికి అడగాలన్నా ఎంత బాగుంటుంది అంటే అట్లా నిలబెట్టాడంటేనే అంత బాగుంటుంది. అంటే నిలుచుకున్నా అంటే ఈ భూమిలో ఈ పృథివీలో ఆ నిలిచిందంటే ఆకాశం దొక్క పోగుతుంట అంత భాగం. ఆ భాగం పోయిన తర్వాత రాముడు దాన్ని పట్టుకుంటారు. ఆ పట్టుకొని ఆ భావం చూసినప్పుడు స్వామి ఈయనే పెద్ద ఆయన, ఇంకెవరు లేదు. ఏంటంటే రాముడు మనం అనుకున్నట్టు కూడా మనంతా 4 అడుగులు 5 అడుగులు లేదా 6 అడుగులు ఉంటాం, ఇంకా 6.5 కూడా ఉండొచ్చు. రాముడు ఎన్ని అడుగులు తెలుసా? 8 అడుగులు 96 అంకుళాలు. అంకుళం అంటే ఇంచెస్ అని చెప్తాం కదా, 96 ఇంచెస్ అంకుళాలు. అదే ప్రకారం 8 అడుగులు రాముడు. ఆ కాలం అంటే ద్వాపర యుగంలో త్రేతాయుగంలో కొంచెం పొడుగ్గా ఉంటారు. కలియుగం రాను ఇంకా పోను మనం 4 అడుగే పెద్దది అయిపోద్దంట, అంత షార్ట్ అయిపోతారు ఇంకా కలియుగం రాను. అయితే కృతయుగంలో చాలా పొడుగ్గా ఉంటారు. అదే ద్వాపర యుగంలో త్రేతాయుగంలో ఆ కృతయుగంలో ఉన్న పొడుగు కన్నా కొంచెం తగ్గుతారు. అదే ద్వాపర యుగంలో ఇంకా తగ్గుతారు. కలియుగంలో 4 కన్నా తగ్గిపోతారంట. ఇందుకోసం అంటేనే 8 అడుగులు. 8 అడుగులు అంటే ఇప్పుడు మనం వాకిటితో పెడతాం కదా, 6 అడుగులు పెడతాం, 7 అడుగులు పెడతాం. రాముడు లోపల దూరాలంటే ఇటు వంకొండ దూరాలి, వంకొండ ఆ ప్రకారం 8 అడుగులు నిలుచుకొని మీరు ఇది వచ్చి కల్పన చేసుకోవాలి. నిలుచుకొని ఆ ధనుషుని చేతిలో పట్టుకొని ఇటు వెళ్ళాడంటే మన పిక్చర్లంతా చూస్తాం కదా, చాలా పటాలతో వస్తుంది. అలాగా చూస్తేనే అది సేవిస్తా ఉండాలనిపిస్తుంది. ఆ ప్రకారం అద్ద కండవ తనదే ఉన్నదాన్ని నిండాందని అంటే ఆ నిలిచిన ఆ భావాన్ని చూస్తేనే స్వామి ఈయనకి దాసభూతుడు, ఇంకా శాస్త్రం చూడాల్సిన పని లేదు, మిగతా వాళ్ళు ఏం చెప్పాల్సిన పని లేదు. ఆయన నిలబడే ఆ భావాన్ని చూస్తేనే నేను దాసభూతాగా స్వతస్సర్వేనే నేను తిరుమంత్రం తెలుసుకొని అకారవాచుడు మకారవాచుడు జీవాత్మ దాసభూతుడంతా నాకేమీ అక్కర్లేదంటే ఆయన చూస్తేనే చాలు. నేను దాసభుడిని చెప్తాను రాసిచ్చేస్తాను. ఆ ప్రకారం ఎన్నాలెంబరమా ఉందనక్క అడియోమెండు ఎడుతుపట్ట అన్నాలని చెప్పింది కదా, ఆ ప్రకారం రాసిస్తామని చెప్తాను కదా, ఆ ప్రకారం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా చూస్తే ఇతిహాసంలో చెప్పిండారు, పురాణంలో చెప్పిండారు. సరే స్వామి అదంతా ఉండంటే అట్లా కాదు. ఆ నిలబడే ఒక భావం చూస్తేనే చాలు. ఆ భావాన్ని చూస్తేనే ఎట్లా ఉంటాడు స్వామి, ఈ స్వామికి ఉండే వైభవమే ఇంకా నేను ఇతనికి దాసభూతుడు అంటే ఈ ప్రకారం మనం ఇప్పుడు కూడా సేవించాలంటే సేవించవచ్చు. ఎక్కడ స్వామి వెంటనే చెప్పండి సేవించేస్తాము. ఏం లేదు, కంచికి వచ్చారంటే తేవ పెరుమాళ్ అహమేవ పరంతత్వం అని చెప్పాడు కదా. ఆ తేవ పెరుమాళ్ సేవించాలంటే ఎట్లా ఉంటుందంటే ఆయన ఆండుగల్ నాள் తింగళాయ్ நிகழ்காலமெல்லாம் మనమే ఇండుపల్ యోనిగల్ తోరుగల్ ఓం இன்றோர் என்றெண்ணியே కాంతకు తోలన్నల్ తన్ అత్తియూర కడలనెక్కి పుండవన్ బాలన్ అని రామాయణం ఉంటుంది. అది ఒక పాశురం. కాంతకు తోలన్నల్ ఆయన భుజాలు ఉంటుందే, ఆయన భుజాలను చూస్తేనే అట్లనే మనల్ని ఈడ్చుకుంటాడంట. రండి దగ్గర ఎందుకు రాలేదు, ఎందుకోసం రాలేదు, ఎప్పుడైనా వచ్చేవే దగ్గరికి వచ్చి బాగా చేయించను అని చెప్పి ఆ ఈడ్చేలాగా ఉంటుంది. అంటే ఒక మన కాంతాన్ని పెట్టుకుంటే పక్కన ఐస్కాంతం పెట్టుకుంటే పక్కనే ఇనుము పెడితే ఎట్లా ఈడ్చుకుంటుంది. ఆ ప్రకారం ఈ భుజాలు ఎట్టుంటే ఐస్కాంతం లాగా ఉంటుందంట, మనం ఇనుములాగా అయిపోతామంట. మనం ఇనుములాగా అయిపోయినప్పుడు ఎట్టంటే అట్నే ఈడ్చుకుంటాం. కాంతకు తోలన్నల్ తన్ అత్తియూరు అంటే కంచి, అట్లాంటి కంచి ఆయన సేవిస్తే చాలు. సేవించేయందంటే ఎందుకంటేనే ఆయనే కదా రామానుజుని నాకు ఇచ్చారు. రామానుజు వారిని ఆయన ఇవ్వలేదంటే వచ్చునా లేదా, ఆయన అక్కడే కదా రామానుజు వారు కైంకర్యం చేశాడు. ఆయన ఇవ్వలేదంటే రంగనాథుడు ఏదో ఒక సూక్తి చేసి ఆయన నుంచి అక్కడ తీసుకొచ్చేసాడు కదా. అందరూ ఈ వైష్ణవ సంప్రదాయానికి మహోపకారం చేసిన ఆయన ఏమంటే దానికి సంప్రదాయ పెరుమాలని ఆయన పేరు, మిగతా పెరుమాళ్ళకి పేరే లేదు. కాంచి తెవ పెరుమాళ్ళకి సంప్రదాయ పెరుమాలనే పేరు. ఏమంటే మనం దీనికి ముందు 6 వార్తలు చూసిన్నాము పూర్తి, దాంట్లో ఎంతనో చెప్పినాను, ఉన్నా కూడా ఇది మీకు తెలుసుకోవాలి. ఎందుకోసంటే మహోపకారం చేసిన తెవ పెరుమాళ్ళు తిరుక్కచ్చినని ఇచ్చింది ఆయనే కదా. తిరుక్కచ్చినవి ఆలవట్ట కైగిరి ఆయనతో మాట్లాడుతున్నారమే, అది పెద్ద విషయం కదా. సామాన్య ఒక జీవాత్మ తిరుక్కచ్చినవి, ఆ జీవాత్మతో మాట్లాడాలంటే మన ఎవరితోనే మాట్లాడతామా. తిరుమలకి పోతానండి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర మాట్లాడుతూ ఉంటే మొదలు చూడాలా, పోయి సేవిస్తామంటే జరగండి, వేరే ఏం లేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకోండి, అయినా కూడా ఎక్కడ మాట్లాడనేదే లేదే. అయితే ఆయనతో మాట్లాడి రాత్రి అక్కడే ఉండి ఆయనతో పూర్తిగా ఏమేమి లోక విషయాలన్నీ మాట్లాడాలంటే ఎంత మాత్రం ఆ భగవంతుడికి వైభవం ఉండాలా. ఆ తిరుక్కచ్చినికి ఎంత వైభవం ఉంటే ఆయన దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఆయన ధర్మపత్నితో కూడా అది ఎవరు ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసిని అశేష జగది ఈ చిత్రీం వందే వరదవల్లభావని ఆశ్చర్యమైన శ్లోకం.
శ్రీనిధిం నిధిమపారమర్తినామర్తిదార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిజం దేవరాజ మథిరాజ భాష్యయే అని చెప్పి ఆ తిరుక్కచ్చనంలోకి మనకి ఇచ్చింది కాకుండా ఆయన ద్వారా కదా 6 వార్తలు ఇచ్చారు. అహమేవ పరంతత్వం దర్శనం భేదయేవచ ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అంతిమ స్మృతి వర్జనం దేహావసానే ముక్తి స్యాత్ పూర్ణాచార్య సమాశయ అని 6 వార్తలు ఇచ్చారు కదా. 6 వార్తలు తీసుకొని కదా రామానుజుల వారు రామానుజు గారే అయ్యారు కదా. అట్లా ఉన్నప్పుడు ప్రధానమైన పెరమాలు అది మాత్రం కాదు. ఇంకోటి రామానుజుల వారికి సన్యాసాశ్రమం ఇచ్చిందే ఆయనదా. ఒక సన్యాసి ఇంకో సన్యాసి దగ్గరదా సన్యాసి ఆశ్రమ స్వీకారం తీసుకోవాలా. ఆశ్రమ స్వీకారం తీసుకోవాలంటే ఇంకో సన్యాసి తీసుకోవాలా. ఈయనకి ఏం తెలవాల, ఏదో ఇంట్లో సరిగి లేకుండా పోయింది, ఏదో భగవంతుడి దగ్గర ప్రార్థించాడు, తీసుకోనేసాడు. అదే ప్రకారం ఆ పుష్కరిణిలో కూర్చొని దేవపెరుమాల ఆయనకి తీసుకొచ్చి ఇచ్చినట్టు కదా చెప్తుంది ఏంది గురు పరంపర ప్రభావం. అట్లా ఉన్నప్పుడు ఆ సన్యాసాసనం ఇచ్చిందే ఆయనదా. అది కాకుండా ఈ రామానుజీ వారు విద్యాటంలో ఎట్ట ఇరుక్కున్నాడు. ఎవరు ఈయన ఆయన తీసుకుపోయాడు కదా అద్వైతి తీసుకుపోయినప్పుడు ఆయన ఏదో గంగలిని చంపేయాలని చెప్పి తీసుకుపోయినప్పుడు యాదవ్ ప్రకాశ్ చంపేయాలని తీసుకుపోయినప్పుడు మధ్యలో ఎంబార్ చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మధ్యలో ఎక్కడ ఉండాలని తెలవకుండా ఏముండాలని తెలవకుండా అక్కడ పోయి ఈయన ఎట్లా ఉంటాడు, ఒక విధిగా ఎవరు గుహుడు ఎట్లా వచ్చాడో అదే ప్రకారం, శబరి ఎట్లా వచ్చిందో అదే ప్రకారం, ఈ పెరిందేవి తాయారని అదే ప్రకారం ఈ వరదరాజ పెరుమాళ్ ఇద్దరు ఆ ప్రకారం వేషం వేసుకొని వాళ్ళ దగ్గర పోయి నీ ఎక్కడుండావు, ఏం కావాలి నీకంటే నేలా కంచికి పోవాలా, ఇదో తెలుస్తుంది గోపురం తెలుస్తుంది, అనంత పురస్కరుని దగ్గర నువ్వు ఉండావని చెప్పి ఆయన తీసుకొచ్చి వేసింది ఎవరు, అదే దేవ ప్రమాద. అట్లాంటి దేవ ప్రమాదం అక్కడ ఉన్నారు కదా, కాంచి విమానాన్ని పరిపూర్ణంగా చూపిస్తారు కదా. అది కాకుండా అక్కడ శాలక్కనరు అంటే బాయ్ శాలక్కనరు అక్కడి నుంచి దగ్గర 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. గుడి కింద 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది. అక్కడి నుంచి తీర్థం రోజు తీసుకొచ్చి ఇస్తున్నారు కదా. అది ఆ కైంకర్యం చేసింది ఈయనే కదా. ఆ కైంకర్యం తీసుకుంది ఎవరు, అదే దేవ ప్రమాద. దాని తర్వాత తిరుమంగయాడి వారికి ఏదో రాజు ఈయన ఇవన్నీ ఆయన ఉన్న ఆస్తులంతా ఈయన తజారాధన చేసాడు. ఇంకా ఆస్తి లేదు, ఆయన ట్యాక్స్ కట్టాలి ఇన్ని ఏదైనా ఉంటే కట్టేదానికి ఈయన తీసుకుపోయి జైల్లో వేసిన తర్వాత నా దగ్గర డబ్బు లేదు ఏం చేయాలంటే డబ్బు యువతలతో అంటాడు. అప్పుడు ఇదే దేవ పెరుమాళ్ ఆయన స్వప్నంలో వచ్చి ఇక్కడ ఆ వేగవతి నదికి రా, నేను డబ్బులు ఇస్తానని చెప్పి అక్కడ వచ్చి ఆయన తిరుమంగి ఆళ్వారిని అయితే ఆయన ఒక పాత్ర కూడా లేదు. తిరుమంగి ఆళ్వారిని రక్షించిన దేవుడు తెలుసా, దేవపెరుమాళ్. ఆ దేవపెరుమాళ్ ఏదో ఒక పాత్రనే ఉండదంటే లేనే లేదు. అదే రామానుజుల వారు యజ్ఞమూర్తి దగ్గర ఎంత వాదం, 17 రోజులు, ఒక్కరోజు 2 రోజులు రామానుజుల వారి వాదం వెయ్య అంటేనే వాదం వేసే ఒక స్వామి ఎట్లా ఉండాలా, పెద్ద స్వామి ఉండాలి. అది ఒక్కరోజు కాదు, 17 రోజులు వాదం వెయ్యాలంటే వాళ్ళిద్దరు వాద ప్రతివాదం జరుగుతుందంటే ఎట్లా ఉండాలా, ఎంత జ్ఞానిగా ఉండాలా. అయినా కూడా ఆ వాదంలో రామానుజుల వారే ఓడిపోతున్నారు అని ఒక భయం కలిగినట్టు ఆ ప్రకారం ఆ యాద ప్రకాశం ఉన్నప్పుడు ఈయనకి చాలా కష్టమైపోయింది. ఈ ప్రకారం అయిపోయింది, నాదముని ఏమి యామనాచార్యరని ఆయన ఎట్లంతా ఈ శైవైష్ణవ సంప్రదాయం తీసుకొచ్చారు, నేను వచ్చిన తర్వాత ఈ శైవైష్ణవ సంప్రదాయం పాడైపోతుందో, నా వల్ల పాడైపోతాను కష్టపడి రాత్రి పూట నిద్రలేనప్పుడు అప్పుడు దేవపెరుమాళ్ స్వప్నంలో వచ్చి, హే రామానుజ నీకు తెలవలేదా, అలవందార్ రాసిన సిద్ధిత్రయం నీకు ఆ పుస్తకం దొరకలేదా, అది తీసుకుపోయి పూర్తిగా దాంట్లో ఏం చెప్పినా ఆ మాట చెప్పు, ఆయన జయిస్తామని చెప్పి అప్పుడు రక్షించింది అదే దేవపెరుమాళే. ఏంటంటే మన సంప్రదాయంకి ఈ ప్రకారం ఎన్ని 1, 2 చెప్పినాను, ఎన్ని ఉండదు అన్నీ ఉండదు. అందువల్ల ఆ దేవపెరుమాళ్ సేవిస్తేనే చాలు. దానిలో మొదట పాసరమే దేవపెరుమాళకి చెప్పేసి అయితే ఆళ్వార్ అభిప్రాయం ఇది కాదు. వేదాంత దేశికని పెద్ద ఆయన మొదట పాసరం ఏది, ఉయ్యర్వర ఉయ్యర్నలం ఉడయవన్ యవనవన్ అయర్వర మదినలం అరుణినన్ యవనవన్ అయర్వరు అమరர்கள் అధిపతి యవనవన్ துயரறி சுடரடி தொழிதரன் மரணே தேவாதி தேவனை சென்று நாம் సేవిత్తాల్ ఆవావెండారాయింద అరుళ్ అని చెప్పి తిరుపావులు వస్తుంది కదా. ఆ దేవాది రాజుడు ఎవరంటే ఆ దేవ పెరుమాళే, ఆ కాంచి వరదరాజ పెరుమాళే అని చెప్తున్నారు. అట్లాంటి ఆ పెరుమాళని సేవించిన తర్వాత రాసి ఇచ్చేయవచ్చు. ఎన్నాలెంబెరమానుందన కడియోం ఎండు పట్ట అన్నాలని చెప్పి రాసి ఇచ్చిన ప్రకారం ఉంటుంది కదా.
అదే ప్రకారం ఇప్పుడు రాముడిని నిలుచుకున్నది చూస్తే ఏమంటే ఇదంతా మనం రాముడు పీరియడ్లో మనం లేదే, రాముడి కాలం లేదు స్వామి. ఇప్పుడు నువ్వు చెప్తున్నారే అది ఎప్పుడో త్రేతాయుగం, ఎన్నో లక్షల సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను సేవించాలంటే నేరుగా పోతున్నాయి కంచెలు పోయి ఆయన అట్లంటే ఈ తిరుమార్గుండు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా మా స్వామి చెప్తారు. మా ఆచార్య ఏం చెప్తారంటే ఇంక ఇట్లా పోయేదానికి తావే లేదంటారు. ఆ ప్రకారం ఇట్ట కొంతమంది ఇట్ట ఉంటారు. అట్టయితే చాలా బాగా చాలా ఇది అనుకోగా ఉండాలని అర్థం. ఈయనకి అనుకోవం లేదు. ఏంది అనుకోగా ఉండాలంటే మనం శేషత్వ పారతంత్ర్యం పూర్తిగా ఉండాలని అర్థం. ఈయనకేమిటి స్వాతంత్ర్యం అని స్వాతంత్ర్యం. అందువల్లదా ఈయన చెప్పాడు అహమే, ఈ చెప్పేటప్పుడే ఇట్లా రావాల, అహమేవ పరంతత్వం అని చెప్తున్నాడు కదా. ఆ భావం ఈయనకే ఉండాలి కదా. అట్లయితే ఆ భగవంతుడు నిలబడేదే ఆదిరాజ్యం అదినం భువనానాం ఈశతే పిశినయన్ కిరమౌలికి కొరతావిడ చెప్తున్నాడు. ఏ నీ కిరీటాన్ని చూస్తేనే చాలే, నీ కిరీటం సమర్పించుకున్నావు కదే, దాన్ని చూస్తేనే నువ్వే పరాత్పరుడు అని తెలుస్తుంది. అయితే పరాత్పరుని తెలుసుకుంటే నువ్వు ఏమనుకున్నావో ఇక్కడ నేను చాలా సులభంగా అందరికీ పూర్తిగా భక్తుడై అడిగేవారికి కలియవనుగా ఉండాలని చెప్పి నువ్వు అనుకుని వచ్చినావు. అయితే నువ్వు సరిగా మాట్లాడుకొని రావాలా. నీ కిరీటం దగ్గర కిరీటాన్ని చూస్తే నువ్వే పెద్దోడు తెలుస్తుంది. అయితే నువ్వేమంటాను, నేను నీతో కలిసి ఉంటానే, నీవులాగానే నేను అని చెప్పి నువ్వు ఉంటాను, సులభంగా ఉంటానే అని చెప్పనుకుంటావు. నీ సులభంగా ఉంటే స్వభావం అనేది నీ కిరీటం చూపిలేదే అని చెప్తున్నా. అంతేమి కిరీటాన్ని చూస్తేనే అది అని తెలుస్తుంది. సరే స్వామి ఇదంతా తెవ పెరుమాళ విషయం చెప్పేసి వాస్తవం. అయితే రాముడు ఇలాగ చేసి ఉండగా మేము చూడలేదు వాస్తవంగా. రాముడు ఇలాగ చేసి ఉండ వాడిని చంపాడు. చంపిన తర్వాత అతను వచ్చి నిలబడతాడు. అట్ట వచ్చి నిలబడిన తర్వాత అప్పుడు చూస్తుంది తార. చూసేసి ఓ నీ నిలువు సేవ ఎట్లాంటి సేవ, ఎట్లాంటి సేవ, ఇలాంటి సేవదానం దొరకలేదు. ఆ సేవను సేవిస్తేనే చాలు, నువ్వుకి నేను దాసబోధులు అని చెప్పిన. తొండరపిడి వారు చెప్తున్నారు శిలయనాల్ ఇలంగ శెట్ట దేవని దేవనావా. శిలయనాల్ ఇలంగ శెట్ట దేవనే దేవన అంటే నేను తొండరపడి ప్రియవాచ్యాన్ని పిల్ల వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. దాంట్లో ఏం చెప్తున్నా అంటే శిలై అంటే అక్కడ ఏంది ధనుషు, శిలై అంటే ధనుసు. శిలయనాలు ఇలంగ శెట్ట ఈయన ధనుషు పెట్టుకోని కదా షార్ంగమెన్నం విల్లాండాన్. ఆ ధనుషు షార్ంగం అనేది పెట్టుకుందనే ఏంది లంకా రాజ్యం పూర్తిగా జయించాడు, రావణాసురం జయించాడు. అట్లా ఉండు శిలయనాలు ఇలంగ శెట్ట దేవనే. అటైతే ఏమంటుంది తొండరపడి వారి అభిప్రాయం ఏమంటే ఆయన షార్ంగం పెట్టుకుంటాడే ఆయనే పరాత్పరుడు, మిగతా మీరు ఎదురు చూడాల్సిన పనియే లేదు. అందువల్ల ఏంటంటే షార్ంగం ఎవరు పెట్టుకున్నాడు, శ్రీమన్నారాయణ పెట్టుకున్నాడు, స్వామి రాముడు కదా పెట్టుకుంటాడంటే మీరు ఎక్కడ పోయినా పంచాయుధ పెరుమాళ్ సేవించవచ్చు. ఒక్కొక్క పెరుమాళకు ఆ పంచాయుధం ఇది అవతారంగా చేస్తారు. అవతారం అంటే తిరుక్కోలం అంటారు దాన్ని. తిరుక్కోలం అంటే ఇప్పుడు స్వాభావికంగా చంకు చక్రాలు ఉంటుంది, గద ఉంటుంది. అయితే ఆ గడ్గం అనే ఆ చాకు అది కత్తి అది ఉంటుందా, లేదు షార్ంగం అనేది ఉంటుంది అంటే కొన్ని పెరుమాళకు ఉండవు. రాముడైతే ఉంటుంది, రాముడైతే 2 భుజాలు ఉంటుంది, చతుర్భుజం ఉండదు, 2 భుజాలు ఉంటుంది. చతుర్భుజం అంటే 4 భుజాలు. అయితే 2 భుజాలు పెట్టుకుని షార్ంగం పెట్టుకుంటాడు. అయితే పెరుమాళ్ వచ్చేసిందంటే ఇప్పుడు తిరుక్కుడందే 6వ పెరుమాళ్. ఆ పెరుమాళ్ దగ్గర పోయి ఆరాముదే అడియే నుడలం నిన్బాల్ అన్బాయే నీరాయ్ అలైంది కరయ్య ఉడుక్కు కింద అడివాలని ఆళ్వార్. ఆశ్చర్యమైన భాష 5వ పత్తు 8వ తిరువాయుడు చెప్తున్నాడు. ఇది శరణాగతి భాషణం. ఆయన దగ్గర శరణాగతి చేస్తారు. ఆ పెరుమాళదా 4000 మనకి దొరికేదానికి ప్రధాన కర్తగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఎట్లా ఉంటాడంటే చక్రం పెట్టుకుంటాడు, శంఖం పెట్టుకుంటాడు, షార్ంగం పెట్టుకుంటాడు, గజను పెట్టుకుంటాడు, ఇదన్నీ పెట్టుకుంటాడు. అటైతే పంచాయుధను పూర్తిగా ఉంటుంది కదా, అట్లాంటి పంచాయుధం పూర్తిగా ఉంటుంది. అయితే ఎంత పంచాయుధం ఉన్నా కూడా షార్ంగం ఎవరు పెట్టుకుంటారో ఆయనే పరాత్పరుడు అని చెప్పి ఎవరు అభిప్రాయం తొండరడిప్పడి విప్రనారాయణ తొండరపడి అభిప్రాయం. శిలైనాలు విలంగ శెట్ట దేవనే దేవుని. మీరు ఎక్కడ పోయి చూడబాకండి ఎవరు దేవుడు, ఎట్లాంటి దేవుడు, ఎవరు పరాత్పరుడు ఎట్లా తెలుసుకునేది. ఏం కష్టమే లేదండి, ఏ కష్టం లేదు. ఎందుకంటే మీరు ఎవరు అదే ఆ షార్ంగం పెట్టుకున్నారో, ఎవరు ధనుసు పెట్టుకున్నారో ఆయనే ప్రధానం అన్నాడు. సరే స్వామి ఇదంతా అర్జునుడు కూడా పట్టుకుంటాడండి, కర్ణుడు పట్టుకున్నాడండి. మీరు చెప్పినట్టు ఎందుకు అర్జునుడు పట్టుకుంటాడు కదా. అర్జునుడికి ఏం పేరు, సవ్యసాచి అని పేరు. సవ్యసాచి అని పేరు. సవ్యసాచి అంటే ఎట్లంటే ఎడం చేత ఎత్తాడంతా దేంది ఆ ధనుషుని, ఎడం చేత ధనుషుని ఎత్తేసి కుడి చేత వదులుతాడంట.
ఏమిటి చూసేటోడు ఏంటంటే, ఓ ఈ చేతిలో తెలియ ఈ చేతిలో వదిలిపోతాడు కదా అంటే చట్టని ఈ చేతిలో వదిలేసాడు, టక్కుని ఈ చేతిలో వదులుతాడు, ఈ చేతిలో వచ్చేసి ఈ చేతిలో వస్తాడు. సభ్యసాచి అంటే ఏది ఎట్లా 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 మారిపోద్ది తిరిగి వదులుతాడు. ఈ పక్క ముఖం ఉంటుంది, అయితే వదిలేది ఈ పక్క వదిలేట సరిగ్గా పోద్దంటే సరిగ్గా పోద్ది. ఏ ప్రకారం ఆ మాత్రం ఆయనకి ఏముండదు. దానిగా సవ్యసాచిని పేరు ఎట్ట ఉండడా తెలుస్తుంది. సవ్యసాచిని పేరు అదే ప్రకారం కర్ణుడికి ఎంత వైభవం ఉండదు మనకు అందరికీ తెలుసు. అయితే వాళ్ళు కూడా పెట్టుకున్నారండి. అటంటే వాళ్ళు పెట్టుకున్నారు వాస్తవమే. కర్ణుడు పోయాడు, అది వస్తున్నాం. అయితే అర్జునుడు పెట్టుకున్నాడు కదా, కృష్ణుడు ఉండే వరకుదా అది సవ్యసాచి అనే పేరు, మిగతా పేరు అదంతా కృష్ణుడు ఉండే వరకుదా. కృష్ణుడు శ్రీవైకుంఠం పోయాడు. శ్రీవైకుంఠం పోయిన తర్వాత అదే ఆ ధనుసుని తీయాలని చెప్పి దగ్గర పోతున్నాడు. చేతిలో కుడి చేతి ఎత్తున్నాడు, ఎత్తని రాల, ఎడం చేతి ఎత్తడం ఎత్తని రాల, రెండు చేతులు తీస్తున్నాడు, తిని రాల. ధర్ముడు చూస్తున్నాడు, ఏ అర్జున నువ్వు కుడిచి ఎడం చేతన ఆయా అనాసంగా ఎత్తుతావే ఏమిలే. కృష్ణుడు లేదు. ఇంతవరకు కృష్ణుడు అంతర్యామిగా ఉండుకొని ఆ ధనుసు ఎత్తేదానికి కానీ ధనుసు వదిలేదానికి కానీ ఏం చేసేదానికి కానీ అంత ఉనిందే కానీ, అట్టయితే అర్జునుడు ధనుసు పెట్టుకున్నాడు, ఏం లాభంలా. కర్ణుడు ధనుసు పెట్టుకున్నాడు, ఏం లాభంలా. ఎందుకంటే కృష్ణుడు అంతర్యామిగా ఉండి చేసిన దాని వల్ల అది అన్ని జరిగిందే కానీ అది లేదంటే అట్లాంటిది లేదు. ఎందుకంటే ఈ ప్రకారం సామర్థ్యం ఎవరికి లేదు. అంత శక్తి భగవంతుడు కదా. అందువల్ల ఎంత ఎత్తినా రాలేదు కదా. అయితే భగవంతుడికి స్వతగా శక్తి ఇంకోరి వల్ల వచ్చింది కాదు, ఆయనకి స్వతగా యుద్ధం ఎట్లా స్వామి. అయితే ఆయన వినబడిన స్వామి కృష్ణుడు ఆయన 64 రోజులు 64 కళలు తెలుసుకున్నాడని చెప్తున్నాడు. ఆయనకి ఆచారుడు ఉన్నాడే, రాముడికి విశ్వామిత్రుడు ఏమి, వాల్మీకి వశిష్ఠుడేమి, వీళ్ళంతా చెప్పిండారే స్వామి అంట. అందరు చెప్పిండారు వాస్తవమే. ఇదంతా ఈ పద్ధతి పోకూడదని తెలుసుకున్నారు కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. ప్రతి ఒక్కటి భగవంతుడికి శార్ంగమెన్నం విల్లాండాం తన్నై అప్పుడు ఆలిగంత విభాకామ అవష్టయ్య మగద్ధనుకు ఆవిగంత నిఘావకాశం అవష్టవ్య మగద్ధనుకు. అట్లాంటి ధనుసు, ఆ ధనుసును భగవంతుడు రాముడు పట్టుకోండా అంటే ఓహ్ దీనికి పోయిన పరాత్పరుడు లేదు అంచనా. అప్పుడు పల్లాండంట పవిత్రనై పరమేష్టియై. ఇప్పుడు ఈ తవలో పవిత్రను వస్తుంది. పవిత్ర అంటే ఏంది, నేను చూసాము శుచి అంటే అశుచి కాదు, శుచి. పరమేష్టి అనేది ఏంది ఇక్కడ బాగా తెలుసుకోండి. పరమేష్టి అనేది ఏంది, శ్రీవైకుంఠ ధామం. ఆ పరమేష్టి అనేది ఇప్పుడు రెండు వచ్చింది కదా, పవిత్రుడు పరమేష్టి. పరమేష్టి అంటే శ్రీవైకుంఠం, పవిత్రుడు అంటే పవిత్ర మంగళంగా ఉండేది. దీంట్లో ఇదంతా ఏమంటే మొదట పాసరం రెండో పాసరం సారాంశం నిదా ఈ 12వ పాసరంలో చెప్పుండారని చెప్పి పెరియవాచార్యులు వ్యాఖ్యానంలో రాస్తున్నారు. మొదట పాసరం చెప్పిన దానికి 12వ పాసరం, ఇది 12 కదా, ఇది 12వ పాసరం. దీనికి దానికి ఏం స్వామి సంబంధం? పవిత్రానికి మొదట పాసరానికి సంబంధం, పరమేష్టికి రెండో పాసరానికి సంబంధం. అట్లనా ఏం స్వామి ఇది? ఇంతకు మీ వినబడిందే లేదంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మొదటి పాసరం ఏమి? మొదటి పాసరం பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி 100,000 మల్లాండ తింటోల్ మణివన్నా ఉన్ చెవ్వడి చెబ్బి తిరుక్కాపని వస్తుంది కదా. ఇప్పుడు మల్లాండ తింటోల్ అటెంటిదే, తోల్ అంటే ఇది భుజాలు. ఈ మల్లాండలోనే ముష్టిక చానూరన్ వాళ్ళిద్దరిని జయించిన భుజాలు అని చెప్పి మనం అక్కడ చూసినాం. ఎన్నో దగ్గర ఒక 20-30 కాలక్షేపం ముందు అది చూసినాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ పోయామంటే ఇంకా మళ్ళీ 2 రోజులు అయిపోద్ది. ఇప్పుడు ఆ ప్రకారం మల్లరంటే ఎవరు? చానూర ముష్టిక చానూరన్ వాళ్ళదా మల్లర్ని పేరు. అట్లాంటి మల్లర్ని జయించాడు కదా. ఆ జయించిన భుజం ఇది మల్లాండ తింతోలు. ఆ జయించిన భుజం చెప్పాడు కదా. అప్పుడు ఆ విరోధులు అంటే ఎనిమీసు, ఆ విరోధుల్ని జయించిన భుజం ఇది చూపించాడు కదా. మల్లాండ తింతోల్ మణివన్న అంటే శుద్ధ స్వభావం. అట్లాంటి స్వభావం మణివన్ అంటే ఏమర్థం అంటే ఆయన దగ్గర ఒక్కరవంతా కూడా హేయ ప్రత్యనీగా కళ్యాణ తాలతో అంటే ఏ విధమైన అపవార్తలో, ఏ విధమైన అపసగుణమో, ఏ విధమైన అపకర్మాలో ఏమీ లేదు. అదే మణివన్న శుద్ధ స్వభావం. దీనిదా మాడే మణివన్న అని చెప్పి ఆండాళ్ళు తిరుపాలు చెప్తుంది. అప్పుడు ఆ మణివన్న స్వభావం భగవంతుడికి పూర్తిగా ఉండదు కదా. ఆ పూర్తిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ భుజం మల్లర్ అంటే ఏంది? చానూరు ముష్టిగాని జయించింది అని చెప్పి పెరియాళ్వారు ఉన్నప్పుడు జరిగిందా స్వామి? ఆయనకి ఎట్లా
తెలుసు? ఈ భుజాలను పెట్టుకొని భుజాలను చూసిన తర్వాత స్వామి ఈ భుజం చూస్తేనే చాణూర ముష్టిగాని జయించిన భుజం స్వామి అని చెప్పచ్చా? ఎట్లా తెలుసు స్వామి? అదంతా రాసి పెట్టుంటుంది భుజాల పైన. ఓ చాణూర ముష్టిగాని జయించిన భుజం ఇది అని రాసి పెట్టింది కాదు. దీనికి ఎట్లా దానికి అప్పుడు కూడా అక్కడే చెప్పాము, అక్కడే మనం చూసాము. తోడిట్ట కాదు ఎన్నుమా పోలే అట్టంటేనే మనం ఇప్పుడు చెవులు ఏదో వేసుకుంటాం కదా, తోడు అంటారు, లేదు కమ్మలు అంటారు. వేసుకున్నామంటే ఇది ఏదో స్నానం చేయాలా, ఏదో నూనె గిన్నె పడిపోద్దని చెప్పి అప్పుడు తీసి పెడతాం. తీసి పెట్టిన తర్వాత అప్పుడు ఏమీ ఉండదు దాంట్లో, అయితే రంధ్రం మాత్రం ఉంటుంది. ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ చూస్తే స్వామి ఈయన ఏదో తోడు వేసుకున్నాడు, కమ్మలు వేసుకున్నాడు, బాగా తెలుస్తుంది అని చెప్తాము కదా. అయితే అప్పుడు కమ్మలు లేదు, లేదంటే కూడా వేసుకొని ఉన్న ఒక సింబల్ అక్కడ తెలుస్తుంది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఆ కృష్ణుడు భుజాన్ని చూస్తే, ఆ మణివన్న భుజాన్ని చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆ చాణూరు ముట్టుగాను జయించిన భుజాలు దండి ఇదే అని చెప్పి తెలుస్తుంది. అందువల్ల మణివన్న, మణివంటే మణి శుద్ధమైన మణి, మణి అంటే ప్రతిమనీయం, అట్లాంటి మణి. అట్లా అంటే మల్లాంటి తింటూ మణివన్న అని చెప్పి మొదట పాటలను చెప్పాడు. ఇప్పుడు ఆ పాసరను, ఇప్పుడు కడాపాసరం ఏమి పల్లాండండు పవిత్రని పరమేటి, ఇది కడాపాసరం. అప్పుడు మొదట పాసరంలో ఏం చెప్పేమో ఆ చెప్పిన విషయాన్ని కడాపాసరంలో ముగించాల, పూర్తి చెయ్యాల. పూర్తి చెయ్యాలి అంటే ఏమి మల్లాండి తింటూ మణివన్న అని చెప్పాను. అది పూర్తి ఎక్కడ వస్తుందంటే పవిత్రనై, ఇది పూర్తి. స్వామి అక్కడ విరోధి నిరసనం చేశాడు. విరోధి ఎవరు? చాణూర ముష్టికాలు. దాన్ని నిరసనం చేశాడు. ఇది పవిత్రం అంటే ఏంది? ఇది నాకు పవిత్ర మంగళాన్ని ఇస్తుంది. ఇది మంగళాన్ని ఇస్తుందని ఇస్తే ఒక వస్తువుకిను విరోధి నిరసనం చేసేదనుకో సంబంధమే లేదా స్వామి? ఏం సంబంధం లేదు చెప్తాం. సంబంధం ఉండాలి. సంబంధం ఉండేదానిలో పిరివేత్తనం. దీనికి ఉపక్రమ ఉపసంహారం అని చెప్తారు. ఉపక్రమ ఉపసంహారం అంటే మొదట ఏం చెప్పారు అది పూర్తి చేసేది, కడాను పూర్తి చేసేదంటే దానికి ఉపక్రమ ఉపసంహారం అంటారు. ఉపక్రమం అంటే స్టార్ట్ చేసేది, ఉపసంహారం అంటే పూర్తి చేసేది. అప్పుడు దీంట్లో ఏమంటే స్టార్టింగ్ లో మణివన్న అని చెప్పారు కదా, మణివన్న చెప్పారు. ఇప్పుడు మణివన్న అనే శబ్దానికిను పవిత్రనే అనే శబ్దానికి రెండుకి ఏం సంబంధం? సంబంధం చూడాలి. ఏం సంబంధం అంటే సరే అదే ఒక పక్కన అడ్డే పెట్టుకుంటే ఆ సంబంధం కూడా చెప్తాను. ఇప్పుడు రెండోది పరమేష్టి అని చెప్పిండాడు. ఇక్కడ పరమేష్టి అనేది రెండో శబ్దం. 12వ పాసరంలో పల్లాన్, కొంచెం మీరు గుర్తుగా వింటేదా నేను పాటు గబగబని చెప్పుకుంటా పోతా ఉంటాను, మీరు బాగా. అది ఎట్టంటే మనం వచ్చి దీంట్లోనూ డైరెక్ట్గా మనం కాలక్షేపం చేసేదనుకును. ఇప్పుడు ఈ మరి లేటెస్ట్ టెక్నాలజీ అంతా వచ్చేసింది. దీంట్లో కాలక్షేపం చెప్పి కొంచెం తేడా ఉంటుంది. ఏమంటే డైరెక్ట్గా నేను కాలక్షేపం చేసి మీ ముఖాలంతా చూస్తా ఉన్నప్పుడు మీకు అర్థమైందా, అర్థం కాలేదా, ఎట్లా వింటున్నారో ఏ ప్రకారం తిరుగుతుంది ఏదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎవరి ముఖాలను చూడడానికి ఛాన్సే లేకుండా ఏదో చెప్తున్నా మీరు వింటున్నారు, ఏదో టేప్ రికార్డులు విన్నట్టు వింటున్నారు అంతే. అయితే నా ముఖం మీరు చూస్తారు, ఇది బాడీ లాంగ్వేజ్ ఇది మీకు తెలుస్తుంది. తెలిసినా కూడా మీరు ఎట్లా అర్థం చేసుకున్నారనేది అడిగేనికి తెలియదు. అందువల్ల మీరు అర్థం చేసుకొని ఉంటారని ఒక అభిప్రాయంలో దంతి చెప్తున్నాను. ఎందుకని చెప్తున్నా అందువల్ల నేను జాగ్రత్త చేస్తున్నాను. ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రెండో పాసరంలో ఏం చెప్పినాడు? అడియోమోடும் నిన్నోடும் పిరివిండు ఆయిరం పల్లాండు వడివాయిని వలమాబిని వాడిగింట మల్లయం పల్లాండు వడివాశోది వల్ల తిరుచుడరాడియం పల్లాండు రెండో పాసరం చెప్పాడు. ఆ రెండు ఇప్పుడు మొదటి పాసరం చూసేసాము. అయితే ఇంకా మన పూర్తి కాలేదు. మొదటి పాసరంలో ఏంది? పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయుధం మల్లాండు తింటోల్ మణివన్న శబ్దానికిను పవిత్రనై అని శబ్దానికి ఒకటికొకటి కాంటాక్ట్ ఉండాలి. ఈ అర్థందా మొదట చెప్పిన అర్థందా పవిత్రనేని లాస్ట్ లో ముగించాడని చెప్పాను. అదే ప్రకారం పరమేట్టి అనే శబ్దం అది ఎక్కడ వస్తుంది? వడివాని వలమాబిని వాయుగిండ మంగయం పల్లాండి వడివాచోది వలత్తిను చుడరాడియం పల్లాండి. ఈ శబ్దానికిను పరమేట్టి శబ్దానికిను ఒకటికొకటి కనెక్షన్ ఉండాలి. ఇది రెండు చూసేసామంటే అప్పుడు ఉపక్రమ ఉపసంహారం అనేది వచ్చేస్తుంది. అటైతే పెరియాళ్వారు ఏం చెప్పుకొని స్టార్ట్ చేశారు పాసురాన్ని, ఆ చెప్పిన పాసురాన్ని స్టార్ట్ చేసిన విధం ఎట్లనో ఆ ప్రకారం ఆ పాసురం పూర్తి చేసేటప్పుడు అదే ప్రకారం పూర్తి చేశాడు అని అర్థం. దానిగా పెరియవాచంద్రుడు అదే ప్రకారం తెలిపిస్తున్నాడేమి
ఆయన అభిప్రాయం ఏమి, పెరియాళ్ వారి అభిప్రాయం ఏమి, ఆ అభిప్రాయాన్ని ఈయన వ్యాఖ్యానంలో రాసి పెడుతున్నాడు. ఆ ప్రకారం ఉండేది. ఇప్పుడు పల్లాండెండు పవిత్రనై పరమేటి చెప్పినది. అట్లయితే పరమేటి అంటే ఏమి, నిత్య విభూది చూసాం కదా. శ్రీవైకుంఠ అనే పేరు నిత్య విభూది అని పేరు. అప్పుడు నిత్య విభూతిని వచ్చేసిందంటే అప్పుడు పరమేష్టిని అర్థం. సరే, అప్పుడు నిత్యంగా ఉండేది. అది ఒక ప్రకారం చెప్పండి. మల్లాండ తింటోలు మణివన్న అని చెప్పిన తర్వాత ఈ తాలో ఏం చెప్పాము, దానికి ఏది వచ్చిందని చెప్పాను, పవిత్రనేని చెప్పాను. అప్పుడు మల్లాండ తింటోలంటే విరోధి నిరసనం. నాకు ఎవరంతా ఎనిమీస్ ఉంటారో, విరోధి ఉంటారో, ఆ విరోధిని ముగించే శక్తి నా దగ్గర ఉండాలి అని అర్థం. అయితే దాన్ని ముగించేటప్పుడు ఏం చెప్పాము, పవిత్రనే అని చెప్పాము. అటైతే ఇక్కడని విరోధి నిరసనం చేస్తున్నాడు అర్థం. సో పవిత్రం అంటే మంగళం అని అర్థం. దీనికి విరోధి నిరసనం వస్తుందా? వస్తుంది. ఎట్లా స్వామి వస్తుంది? మల్లాండ తెంతోలినప్పుడు విరోధి నిరసనం వచ్చేసింది. విరోధిని ఆయనకి శక్తితో పాటు అన్ని దేవుడు చానీరు ముట్టు కానీ తొలగిచ్చాడు, తెలుస్తుంది. పవిత్రమైన విరోధి నిరసనం వస్తుందంటే వస్తుంది. ఏమంటే బాగా తెలుస్తుంది. ఎవరంతా భగవంతుని తిరువడిని పట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళకంతా అశుద్ధి అనే ఒక విరోధి ఉంటుంది కదా. శుద్ధి లేకుండా ఉండే అశుద్ధి అనే విరోధి. ఆ విరోధిని తొలగిచ్చేది ఎవరు? భగవంతుడే కదా. అప్పుడు విరోధి నిరసనం ఉండాలి కదా. అక్కడ విరోధి నిరసనం ఎవరు? చాణూర ముష్టిక. ఇక్కడ విరోధి నిరసనం ఎవరు? మనకు ఉండే అశుద్ధి. అప్పుడు రెండు ఒకటైపోయింది చూడండి. మల్లాండ తింతోల్ మణివన్న ఇషీకొల్టు పవిత్రనై. చాలా బాగుండదండి. ఈ బాగుండాలంటే ఇది మనం చేసింది కాదు, పెరియవాచ్యాన్ని పని ఇచ్చాడు. మనకి జ్ఞానం ఉంటుందా? ఏమీ లేదు. ఆయన ఈ ప్రకారం రాసి పెట్టాడు. ఆయన రాసి పెట్టాడంటే భగవంతుడు పరిపూర్ణంగా ఆయనే కృష్ణుడే వచ్చి పెరియవాచ్యాన్ పిల్లగా పుట్టి ఆయన రాసి పెట్టాడు. పెరియాళ్వార్ తిరువుళ్ళం ఇదే అని చెప్పి ఆయన రాసి పెట్టాడు. ఇప్పుడు మల్లాండ తింతోల్ విరోధి నిరసనం, చానూరు ముష్టిగాని తొలగించింది. అదే ప్రకారం ఇప్పుడు పవిత్రన అంటే విరోధి నిరసనం. పవిత్ర అంటే మంగళం కాదంటే మంగళం ఉండాలి. ఆయన కూడా విరోధి నిరసనం ఏమి, నాకు అశుద్ధి ఉండి ఆయన తిరువడి పట్టుకున్నాను. తిరువడి పట్టుకోవాలంటే ఏమిటో అప్పుడు అశుద్ధి అనే విరోధి తొలగిస్తాడు కదా. ఆ విరోధితో పోతే కదా నాకు శుద్ధి వస్తుంది. నాకు శుద్ధి రావాలంటే ఇది అశుద్ధి పోవాలి కదా. అశుద్ధి విరోధియా కదా. అది కావాల్సిందా స్వామి? అశుద్ధి ఉండకూడదండి. అప్పుడు అశుద్ధి ఉండకూడదు, అది విరోధి కదా. అందువల్ల అశుద్ధి అనే విరోధి తొలగించిందా కదా. విరోధి నిరసన శీలత్వం దేంట్లో పవిత్రనై. మల్లాండ తింటోల్ మణివన్న విరోధి నిరసన శీలత్వం. అప్పుడు రెండు ఒకటికొకటి సరిపోయింది. అప్పుడు మల్లాండ తింటోల్ మణివన్నాను మొదట పాత్రలను చెప్పాడు, విరోధి నిరసన శీలత్వం చెప్పాడు. దాన్ని పూర్తి చేయాలి కదా. ఎక్కడ పూర్తి చేసుడు? కడాపాసనం 12వ పాసనంలో పవిత్రనే అని ఒక శబ్దంలో మొదట నేను విరోధి నిరసనం చెప్పాను. ఆ విరోధి నిరసనం శీలత్వం పూర్తి అయింది పవిత్ర శబ్దంలో. అక్కడ ఏం విరోధి? చానూరు ముష్టిగాని తొలగించింది. ఇక్కడ ఏం విరోధి? నాకుండే అశుద్ధిని తొలగించింది. అర్థమైందా? ఇది విరోధి నిరసనం. అప్పుడంటే విరోధి నిరసన సామర్థ్యం దానిగా పవిత్రనే అని చెప్పాడు. ఇప్పుడు మల్లాండ తింటోల్ అనేది మొదట పాసనం, ఇది 12వ పాసనం అయిపోయింది. సరే స్వామి, మల్లాండ తింటో మణివన్న. మణివన్న అంటే ఏంది? శుద్ధ స్వభావం. శుద్ధ స్వభావం అది చూస్తేనే అట్నే మనకి ఒకలాగా ఉంటుంది. అంత శుద్ధ స్వభావం. పవిత్రనే అనేది శుద్ధ స్వభావం. రెండుపై శుద్ధ స్వభావం అండి. మణివన్న అని ఇప్పుడు మల్లాండ తింటోల్ అని శబ్దం విరోధి నిరసనం వచ్చేసింది. మణివన్న అనేది శుద్ధ స్వభావం. అంటే మణివన్నం అంటే ఏమర్థం అంటే ఆయన మారి శుద్ధి ఎవరు లేదు. అట్లాంటి శుద్ధి, అట్లాంటి శుద్ధి. పవిత్ర అంటే స్వామి ఇప్పుడు కదా చూసాము శుద్ధిని. అప్పుడు శుద్ధి, అక్కడ శుద్ధిని చెప్పేసాడు, ఇక్కడ శుద్ధి వచ్చేసింది. అక్కడ విరోధి చెప్పాడు, ఇక్కడ విరోధి వచ్చింది. అక్కడ విరోధి చెప్పింది మల్లాండ తింతోల్, ఇక్కడ పవిత్రనే. అక్కడ శుద్ధి చెప్పింది ఏంది? మణివన్న. ఇక్కడ శుద్ధి చెప్పింది అదే పవిత్రమే. అట్టయితే ఏమవుతుందంటే అక్కడ మల్లాండ తింతోల్ అనే విరోధి నిరసనం ఇక్కడ పవిత్రనే వచ్చేసింది. అక్కడ మల్లాండ మణివన్న అనే శబ్దానికి ఇక్కడ పవిత్రనే వచ్చింది. అయితే ఇక్కడ పవిత్రనే అనే ఒక శబ్దమే విరోధి నిరసనం శుద్ధి రెండుకు వస్తుంది. అయితే అక్కడ విరోధి నిరసనం మల్లాండ తింతోల్ అనే శబ్దం, పవిత్ర ఒక శబ్దం ఏంది? మణివన్న శబ్దం. ఇది రెండు వచ్చింది. అప్పుడు పవిత్రం వచ్చేసిందా? అప్పుడు ఈ తావకరా అప్పుడు ఏంది? దోషం ఏమీ లేదు. పవిత్రం వస్తేనే దోషం ఏమీ లేదు. అప్పుడు మణివన్న పవిత్రంగా మల్లాండ తింతోల్ చెప్పేశాడు. ఇది మొదల ముడి. రెండో పాసురంలో అడియోమోடும் నిన్నోடும் పిరివెன்று ఆయిరం పల్లాండు
వడివాయనిన్ వలమార్బిని వాళ్గిండ మంగయం పల్లాన. అటైతే రెండో పాసురంలో నిత్య విభూతిని చెప్తుంది, లీలా విభూతిని చెప్తుంది. మనం చూసిన్నాము, మీరు గుర్తు పెట్టుకుంటే జ్ఞాపకం వస్తుంది. నిత్య విభూతి లీలా విభూతి చెప్తుంది స్వామి. చెప్తుంది, ఎక్కడ చెప్తుంది? నిత్య విభూతి చెబితే అడియోమోడం, అది అదేంటి లీలా విభూతి. ఈ లోపల అడియోమోడం ఎవరు చెప్తున్నారు? పెరియాళ్వారు చెప్తున్నారు. అప్పుడు పెరియాళ్వారు అడియోమోడం చెప్తే ఆయన ఈ లోకంలో ఉన్నాడు. అప్పుడు లీలా విభూతి చెప్తుంది. నిన్నోడం పిరివింది ఆయిరం పల్లాండి వడివాయనిల్ వలమార్బినిల్ వాళ్గిండ మంగయం పల్లాండి వడివాచోది వలత్రియం షుడర్ ఆడియం పల్లాండి. ఇదన్నీ ఎక్కడ ఉంది? నిత్య విభూతులు ఉన్నాయి. చక్రతాళ్వారు ఏమి, పిరాట్టి ఏమి, అదే విధంగా సంగత్తాళ్వారు ఏమి, వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? నిత్య విభూతులు ఉంటారు కదా. అప్పుడు ఈ రెండో పాసరం నిత్య విభూతిని చెప్తుంది, లీలా విభూతిని చెప్తుంది. ఇక్కడ ఏముంటది? ఉపక్రమ ఉపసంహారం చూసాము కదా. ఉపక్రమం అంటే స్టార్టింగ్ లో చెప్పేది, ఉపసంహారం అంటే పూర్తి చేసేది. ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుందంటే, ఇక్కడ ఏం స్వామి ఉండదంటే రెండు లీలాభూతి నిత్య విభూతి రెండు ఉండదే, పవిత్రనే అని చెప్పింది స్వామి. దాంట్లో లీలా విభూతి ఎక్కడ ఉండదు? నిత్య విభూతి ఉండదని తెలుస్తుంది. లీలా విభూతి కాకుండా నిత్య విభూతిని చెప్తేనే లీలాభూతి చేర్చిదా అర్థం. నిత్య విభూతి ఒక్కటే కాదు, పవిత్రన పరమేఠ్యై శబ్దం వచ్చేసిందంటేనే ఏమవుతుందంటే అక్కడ నిత్య విభూతి లీలా విభూతి రెండు కలుసుకొని చెప్తారు. అయితే ప్రధాన నిత్య విభూతి. అయితే ఇక రెండో పాసరం ఏమొస్తుంది? అడియోమోడం నిన్నోడం పిరివిండి ఆయిరం పల్లాడి లీలా విభూతి. దాని తర్వాత పిరాటి ఏమి, చక్రతాళ్వారు అని, సంగత్తాళ్వారు, ఇదంతా నిత్య విభూతి. అప్పుడు ఉభయ విభూతి, ఉభయం అంటే రెండు, ఉభయం అంటే మనం ఇది ఉభయం చేశారా అని అది కాదు. ఉభయ విభూతి అంటే రెండు. ఆ రెండు చెప్తుంది కదా. అప్పుడు మొదట పాసరంలో చెప్పింది పవిత్రనే, మల్లాండ తిందో మణివన్న. రెండో పాసరంలో చెప్పింది అడియోమోడం నిన్నోడం చంగత్తాళ్వారని, పిరాట్టి ఏమి, చక్రతాళ్వారని చెప్పేసింది. అప్పుడు ఇది చెప్పిన దానివల్ల ఏం చెప్తుంది? నిత్య విభూతి లీలా విభూతిని మొదట రెండో పాసరంలో చెప్పింది. అదే నిత్య విభూతి లీలా విభూతిని పరమేష్ఠి అని ఇక్కడ కడాన పూర్తి చేశాడు. మొదటి పాసరంలో ఏం చెప్పాడు? విరోధి నిరసనం చెప్పాడు, పవిత్రం చెప్పాడు. అదే ప్రకారం ఇక్కడ కళాపాసనంలో పవిత్రనే ఒక శబ్దంలో విరోధి నిరసన సామర్థ్యం ఉండాలి, అదే శుద్ధ స్వభావం రెండు ఉండాలి అని చెప్పేశాడు. ఇప్పుడు దీని కింద ఏం తెలుస్తుందంటే ఉపసంహారం పూర్తి అయిపోయింది. ఇదిదా మన పూర్వాచారులకు ఉండే ఆ వ్యాఖ్యాన సామర్థ్యం అనేది. సామర్థ్యం అంటే ఆళ్వారు ఏం అభిప్రాయంలో చెప్పినారో అభిప్రాయం వదలకుండా వాళ్ళు తిరువుల్లం ఏమో ఆ తిరువుల్లం ప్రకారం చెప్పే ఒక పద్ధతి అనేది మన పూర్వాచారులకి. దానిదా ఆళ్వారుగల్ వాడి అరుళిచ్చయల్వాడి తాళ్వాదిమిల్ కొరవర్తాంబాడి అని చెప్పినారు. మీరు ఎన్నోసారి చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఆళ్వారుగల్ వాడి దానికి విశేషణం పెట్టలేదు, అరుళిచ్చయల్వాడి దానికి విశేషణం పెట్టలేదు. తాళ్వాదిమిల్ కొరవర్ అంటే ఏంది? పూర్వాచార్యాలకు కొరవర్ అని పేరు ద్రావిడ భాషలో. పూర్వాచార్యులు బోధమనుష్ఠానంగా చెప్తాం కదా కురవర్గలు. అట్లాంటి వాళ్ళకి తాళ్వాదు ఇల్ అంటారు. తాళ్వాదు దీనికి విశేషం పెట్టినారు. పూర్వాచార్యులు ఒక శబ్దానికి పూర్వాచార్యాలకి వైభవం ఉండాలి అని చెప్తాడు, ఏదో విశేష వైభవం. అదే ప్రకారం ఆళ్వార్లకి విశేష వైభవం చెప్పాలి కదా, చెప్పలేదు. ఆళ్వార్లు అరుളിచ్చేది ఆ 4000 దివ్య ప్రబంధానికి విశేష వైభవం చెప్పాలి కదా, మనవాళ్ళ మాగులు ఆయన ఉపదేశం వాళ్ళ చెప్పలేదు. అయితే వ్యాఖ్యానం రాసే అదే ఉపన్యాసం చేస్తే కాలక్షేపం చేస్తే ఇలాంటి పెద్దవాళ్ళు ఏంటి ఆచార్య పురుషాలకి తాళ్వాదు వాళ్ళ దగ్గర ఏ విధమైన అపవర్గమో ఏ విధమైన ఒక తగ్గు రకమైన ఒక అభిప్రాయమో వాళ్ళ దగ్గర లేదన్నారు. ఏ స్వామి ఆళ్వారికి అదేమని లేదని చెప్పిండొచ్చు కదా, అరులిచ్చేవారికి అదేమని లేదని చెప్పిండొచ్చు కదట. అది ఎట్లా ఉంటేనే ఉంటుంది, అదంటే ఏం లేదు. ఈయనకి ఏం లేదంటే ఈ ప్రకారం వ్యాఖ్యానం రాసేయలేదంటే ఎంతగా ఆళ్వార్లు మనకి ఎంతగా పాసురాలు అనుగ్రహించినా కూడా ఆ పాసురం ఈ అర్థాన్ని చెప్తుందని చెప్పి ఎవరు చెప్పారు మనకు? పూర్వాచార్యులు కదా చెప్పారు. పెరియవాచన్ బిళ్ళ ఏమి, నంబిళ్ళ ఏమి, నంజీర్ ఏమి, ఎన్నెన్ని వ్యాఖ్యానాలు వచ్చింది. అందువల్ల వాళ్ళకి ఏ కొరత లేదు. మిగతా ఆళ్వారు కొరత లేదని చెప్పలేదు, అరుళిచ్చేలు కొరత లేదని చెప్పలేదు. వీళ్ళకి ఏ కొరత లేదని చెప్పిందరికి మన అభిప్రాయం ఏది ఉంటే ఇది. ఎందుకంటే అంత వైభవం పూర్వాచారులు. అందువల్ల ఉపక్రమ ఉపసంహారం అని చెప్పాడు. ఇదా వ్యాఖ్యాన పద్ధతి. ఈ వ్యాఖ్యాన పద్ధతి ఉండేదాని వల్ల శ్రీ వైష్ణవమే ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే మిగతా సంప్రదాయం ఇది లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు
వాళ్ళు ఏం పెట్టుకుంటారో దాన్ని శాస్త్రంలో చూస్తారు. బాగా చూస్తుంది. వాళ్ళు ఏం పెట్టుకున్నారో వాళ్ళు ఒక సింబల్ ఒక పాలసీ పెట్టుకుంటారు. దాన్ని నేను శాస్త్రం తీసుకుని చూపిస్తాను చూడంటారు. అయితే మన సంప్రదాయం ఇట్లా కాదు. శాస్త్రం ఏం చెప్పిందో అది సంప్రదాయం, అదిదా ప్రధానం. అందువల్ల వీళ్ళకి ఏదైనా కరెక్ట్ గా వచ్చేసింది. వాళ్ళకి సరిగా రాలేదు. ఎందువల్ల అంటే వాళ్ళ అభిప్రాయమే వేరైందే. ఇందుకోసం చెప్తాను అంత అట్లాంటి. అప్పుడు ఇది ఏం చెప్తా, పల్లాండంటే పవిత్రని. పవిత్రని అనేది మొదటి పాసరం, కడాపాసరం. అదే ప్రకారం పరమేఠి అనేది రెండో పాసరం, పరమేఠి, ఇది రెండు వచ్చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు విల్లుబుత్తు పవిత్ర అనే పరమేఠి అయి షాంగమెన్నం విల్లాండాం తన్னை வில்லுபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல். విల్లుబుత్తూర్ విట్టి చిత్తన్ విరింబియ సొల్ నల్లాండన్న నవీందురెప్పన్. ఇప్పుడు భగవంతుడు పవిత్రన్ అయిపోడు, పరమేట్టి శ్రీవేకుని అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎట్లా సేవిస్తున్నాడు పెరియార్ ఈ పాసలు ఎక్కడ సేవించాడు? ఇప్పుడు మనం పూర్తి అవ్వబోతుంది కదా, పూర్తి అయిపోతుంటే ఎక్కడి నుంచి ఈ పాసరాలు సేవిస్తున్నాడు? అక్కడ సదస్సు జరిగింది. ఏం సదస్సు? పరత్వం ఎవరు పరాత్పరుడు అని ఒక పెద్ద సదస్సు జరిగింది. ఆ సదస్సులపై వేదంగులోది విరైంది కడియార్థం జయించేసి బయట వచ్చాడు. ఆ రాజు ఏం చేశాడు? ఓ పెరియాళ్వారు ఇట్లాంటి వైభవం ఉండాలి, ఈయన ఏనిగి మీద ఎక్కించి ఈయనకి ఊరేగింపు చెయ్యాలా, ఇట్లాంటి పరాత్పరుని మనకు చూపించారని చెప్పి ఊరేగింపు చేస్తున్నాడు. చేసినప్పుడు ఆ ఏనిగి మీద ఉండే తాళాలను పెట్టుకొని పల్లాండు చేయించాడు. ఎట్లా చేయించాడు? ఓ మనం చెప్పించినట్టు పెరియాళ్వారు పోయి పరత్వం నిర్ణయం చేశాడు. ఆ పెరియాళ్వారికి సేవ సాధించాలని భగవంతుడు గరుడారూఢునుగా విరాట్ ఏమి పరివారంగలేమి అందరిని తీసుకొని ఆకాశ మార్గంలో ఆయనకి సేవ సాగిస్తాడు. ఇది మనం చూస్తున్నాము. ఎంత పూర్తిగా అవతారులే చూస్తున్నామో, దాని తర్వాత తనియన్ పాసులను పూర్తిగా చూస్తున్నాము. అప్పుడు ఆకాశ మార్గం వచ్చి నిలిచినప్పుడు ఓ భగవంతుని చేయించేసి ఇప్పుడు వచ్చేసేవి ఈ కాలంలో దుష్ట కాలంలో వచ్చేసేవి అని చెప్పి భయపడుకొని ఆ ఏనిగి మీద ఉండే తాళాన్ని పెట్టుకొని పల్లాండ్ అని చెప్పాడు. అది చేయించారు కదా. అప్పుడు చేయించినప్పుడు నేను ఒకటే పల్లాంటి చేయిస్తే చాలవు, ఎవరెవరు చేయించగల? కైవల్యార్థిని పిలుచుకోవాలా, ఐశ్వర్యార్థిని పిలుచుకోవాలా, వాళ్ళందరిని పిలుచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఏంది, కైవల్యార్థి ఒక గోష్ఠి, ఐశ్వర్యార్థి ఒక గోష్ఠి, భగవల్లార్థి ఈయన గోష్ఠి అన్ని కూడా వీళ్ళందరూ పిలుచుకొని ఆ గోష్ఠిని చేర్చుకున్న తర్వాత అందరూ ఇప్పుడు ఎట్లా వస్తున్నారు? 11 పాసల వరకు ఇది ప్రకారం అయిపోయింది. మనం పూర్తి అందువల్ల చెప్తున్నాను. 11 పాసల వరకు అందరూ గోష్ఠి వచ్చేసారు. ఒక పక్క కైవల్యార్థి, ఇంకొక పక్క ఐశ్వర్యార్థి. వీళ్ళందరూ వెనకాల ఏనికి వెనకాల ఏంటంటే ఆళ్వారు ముందు పోతున్నారు, పెరియాళ్వారు రాజు ముందు పోతున్నారు. ఆ రాజుగా నడిపిస్తున్నాడు ఏనిగి మీద ఆ పెరియాళ్వారు కూర్చోబెట్టి తీసుకురావాలని చెప్పి భగవంతుడు ఆకాశ మార్గంలో ఈయనకి సేవ సాయిస్తున్నాడు. ఈయన సేవిస్తున్నాడు, ఒక్కొక్క పాసంగా సేవిస్తున్నాడు. 11 పాసం పూర్తి అయింది. అల్వడక్కొండ వెళ్ళా అనిగొట్టి ఎరుగోని అభిమాన తొంగని సెల్వనైపోలే అని పూర్తి అయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు వెనక వీళ్ళందరూ వస్తున్నారు. మనంతా గోష్ఠి పోతాం అంటే పెరుమాళ్ళు ముందు పోతారు కదా. ముందు పోతే వెనకాల ఏం చేస్తాం? భజన చేసుకుంటా పోతాం, ఏదో సహస్రనామం చెప్పుకుంటా పోతాము, ఏదో ఒకటి చేసుకుంటా పోతాం కదా. ముందు చేయించేస్తాం, పెరుమాళ్ళ వెనకాలనే పోతాం కదా. అదే ప్రకారం ఇప్పుడు ఐశ్వర్యార్థి కైవల్యార్థి గోష్ఠి వెనకాల వస్తున్నారు, చేసినారు, వెనకాల వస్తున్నారు. అయితే ఏనిగి వెనకాల వాళ్ళు వచ్చేసారు. ఆళ్వారికి ఏనిగి వెనకాల చూసేసారు, వాళ్ళంతా వస్తున్నారు, బాగా తెలిసిపోయింది. అయితే ఏనిగి మీద చూశారు కదా. ఇప్పుడు ఇంకా ఎన్ని పాసరాలు ఉంటుంది? ఒకే పాసరమే, ఒక్క పాసరం తాయి. ఒక్క పాసరం ఉన్నప్పుడు ఇప్పుడు ముందు చూస్తున్నాడు పెరియాళ్వారు. వెనక చూసినప్పుడు ఐశ్వర్యార్థి కైవల్యార్థి గోష్ఠిగా వస్తున్నారు. ముందు చూసినప్పుడు అప్పుడుదా తెలుస్తుంది, ఓహో ముందు ఎంత జనాలు ఉన్నారు, వీళ్ళు తక్కువగా ఉన్నారే, వీళ్ళు ఎంత జనం లక్ష జనాలుగా ఉన్నారే, వాళ్ళందరూ మంగళాశాసనం చెయ్యాలనే ఈయన ఇప్పుడు ఆ ఇవన్నీ ఎక్కడ వీధిలోనే వచ్చేసింది. బాగా తెలుసుకోండి, ఇది కూర్చొని రాసిని చేసిన ప్రబంధమే కాదు. మనం అట్లా అనుకుంటాం, కూర్చొని రాసేదే స్వామి ఈ ప్రకారం ఇట్ట చెయ్యాలా అట్ట చేయాలా అని చెప్పి రాసిన ప్రబంధం కాదు. ఇది ఏనిగి మీద కూర్చొని ఆయన రాజు ఎక్కిచ్చాడు, ఆయన పోతా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు ఒక్కొక్కరు పిలుస్తున్నారు. 11 పాసనం అయిపోయింది, అన్నూరు వచ్చేసారు. ఇటు 11వ పాసంగా ఐశ్వర్యార్థితో కలుసుకొని మంగళాశాసనం చేసింది. ఇప్పుడు ఆ గోష్ఠి పూర్తిగా వచ్చేసింది. వెనకాల ఏనిగి వెనకాల పెరియాళ్వారు ముందు పోతా వెనకాల పోతా వస్తున్నారు. ఇప్పుడు ముందు చూస్తున్నాడు పెరియార్. ముందు చూస్తే చాలా జనాలు ఉన్నారు. వెనక ఉండే జనాలు ఐశ్వర్యార్థి మంగళాశాసనం చేస్తున్నారు. ఇప్పుడు ముందు పోయే జనాలు ఒక్కరు కూడా మంగళాశాసనం చేయలేరు.
వీళ్ళంతా రాలేదే, వీళ్ళు కూడా భగవంతుడికి మంగళాశాసనం చేసే యోగ్యత వీళ్ళకు ఉన్నదే, రాలేదే అని తెలుసుకొని వాళ్ళ కోసం అనుగ్రహించిన పాసనం 12వ పాసనం. దీని మొదట మొన్ననే చూసాం, నిన్న కూడా దీని గురించి చెప్పాను. వాళ్ళ కోసం అనుగ్రహించింది పల్లాండంట పవిత్ర. ఇది ఈ పాసనం కైవల్యార్తి గోష్ఠిలోని చేరదు, భగవల్లాభార్తి గోష్ఠిలోని చేరదు, ఐశ్వర్యార్తి గోష్ఠిలోని చేరదు. అటైతే దేవుడు ఈ ముగ్గురు గోష్ఠి చేరకుండా ముందుగా నిల్చున్నారు కదా వాళ్ళు. వాళ్ళు చెయ్యాలని, వాళ్ళు కూడా మంగళాశాసనం చెయ్యాలి అంటే పెరియాళ్ వారికి అంత ప్రీతి భగవంతుడికి మంగళాశాసనం చెయ్యాలంటేనే. ఏదన్నా చెయ్యాలంటే ఇప్పుడు కొన్ని మందికి కొన్ని మీద ప్రీతిగా ఉంటుంది, కొన్ని వస్తు ప్రీతిగా ఉంటుంది, కొన్ని భోజనాల ప్రీతిగా ఉంటుంది. స్వామి ఇలాంటి వస్తువు మేము ఈరోజు చేసినాము, అట్లనా ఇప్పుడే వచ్చేస్తాం భోంచేస్తా అంటారు. అయితే పెరియాళ్ వారికి వస్తువు ఏం భోజనం అంటే మంగళాశాసనం రేపు చేసుకుంటామంటే లేదు చాలా ఆకలి చాలా ఆకలిగా ఉండేది, ఇప్పుడే చేస్తాం అంటారా. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఈయనకి వాళ్ళందరూ భగవంతుడు మంగళాశాసనం చెయ్యాలనే అని చెప్పి ఇప్పుడు ఏమైపోయిందంటే ఐశ్వర్యార్థికని ఏదో కొంచెం తెలుసు, కైవల్యార్థికి బాగానే తెలుసు, భగవల్లాభార్తిని అడగాల్సిన పని లేదు ఇంకా బాగానే తెలుసు. అయితే ఐశ్వర్యార్థి మన ఐశ్వర్య అడగాల, భగవంతుడి దగ్గర అడగాల అని చెప్పి ఏ పద్ధతి ఏదో కొంచెం తెలుసుకుంటాడు. అయితే కైవల్యార్థి ఇంకా కొంచెం ఎక్కువనే తెలుసుకుంటాడు. అయితే ముందుగా ఎంత మంది ఉన్నారో, ఎంత జనాలు ఉన్నారో, ఆ జనాలతో ఏదైనా తెలుసా అంటే ఐశ్వర్యార్థికి తెలిసినంత మాత్రం తెలియదు. అటైతే కైవల్యార్థి అడగాల్సిన పనియే లేదు. ఐశ్వర్యార్థికి తెలిసినంత మాత్రం తెలియదే. అప్పుడు వీళ్ళు కూడా భగవంతుడికి మంగళాశాసనం చేసేదానికి యోగ్యత ఉండి కూడా వదులుతున్నారని వాళ్ళ కోసంగా ఈ పాసురం అనుగ్రహించారు. సరే స్వామి, ఇప్పుడు పెద్ద ఒక సమస్య వచ్చిందంటే, ఇప్పుడు ఐశ్వర్యార్థి పిలిచాడు ఏదో తెలుసుని వచ్చేసారు, కైవల్యార్థి పిలిచి ఏదో పిలిచిని వచ్చేసారు. ఇప్పుడు అనన్య ప్రయోజన పరులు ఎవరు? భగవల్లాభార్థి. వీరంతా ప్రయోజనాంతపరులు. అయితే ఈ ప్రయోజనాంతపరులు కాకుండా ఎవరినో ఒకరు పిలుస్తున్నారే, ఎందుకు స్వామి? ఎందుకు పిలవాలా? వీళ్ళు ఈ కైవల్యార్థి ఐశ్వర్యార్థి పిలిచిందే ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే భగవంతుడు సంబంధం ఉండాదని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని తీసుకొని మంగళాశాసనం చేస్తూ భగవంతుడు సంబంధం ఉండేదనేది తెలవదు. ఏమంటే ఐశ్వర్యార్థి భగవత్ సంబంధం ఉండాలని తెలుసు, అయితే దేనికి అడతాడు? నాకు కావాలి, నాకు ఇది కావాలి, అందువల్ల ఆయన దగ్గర ప్రార్థించుకొని తీసుకుంటాడు. అదే కైవల్యార్థి నేను ఆత్మ అనుభవించాలా, నేను ఇక్కడ ఈ లోకం వద్దు, నాకు ఈ సంసారం వద్దు, ఈ శరీరం వద్దు, నా ఈ పూర్తిగా ఏదో ఒక లోకంలో పోయి కూర్చొని నా ఆత్మాను అనుభవించుకొని పోతాడు. అయితే వాళ్ళకంతా ఎందుకు మనం పిలవాలంటే వాళ్ళను దీంట్లో కలవాల్సిందనే, వాళ్ళకి మంగళాశాసనం చేసే యోగ్యత ఉండదు కదా, అందువల్ల వాళ్ళని పిలిచారని చెప్పాడు. సరే వాళ్ళు పిలిచారే, సరే ఉన్ని. అయితే ఇప్పుడు ఎవరో ఈదులో పోతున్నారండి, ఈ 3 గోష్ఠులను చేరలేదండి, వాళ్ళని పిలియాలంటే వాళ్ళని పిలిచే కావాలంటాడు. వీళ్ళకన్నా ఏదైనా కొంచెం తెలుసు అందువల్ల ఈయన వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలవదే స్వామి. అట్టయితే ఇప్పుడు పెరియాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏం తెలుసా మనకి చెప్తున్నారు. మనం ఏమనుకుంటామంటే మనం ఒక గోష్ఠి పెట్టుకున్నప్పుడు ఎవరో వచ్చి అడుగుతారు అనుకోండి, స్వామి మీ గోష్ఠి మనిషి పెట్టుకున్నారే, నేను వచ్చి కలుసుకోవచ్చా అని చెప్పి అడిగారంటే మీకు ఇంత తెలవదండి. అయితే ఏం తెలవదు, మాది పెద్ద గోష్ఠి, మా వైభవం ఏమి నీకు తెలవదు, అందువల్ల నీవుతో చేరం కాదు, అంటే మీ స్థితి వేరు మా స్థితి వేరు అని చెప్పి వాళ్ళని వదలకూడుతుంటారు. మనం కొన్ని తవలు చేస్తాం, ఇది మా గోష్ఠి అండి, మీ గోష్ఠి వేరు మా గోష్ఠి వేరు, మీ గోష్ఠిలో మీరు చేరుకోండి, మా గోష్ఠి అక్కర్లేదు అంటావు కదా, తప్పది. అంటే అందరి భగవంతుడు శరీరం, ఎవరైనా భగవంతుడు శరీరందా. అప్పుడు ఎవరైనా భగవత్ శరీరం ఉన్నప్పుడు వాళ్ళు కావాలా వీళ్ళు వద్దు అని ఒక స్థితి మనం చేయకూడదు. అటుయితే వాళ్ళు రాలేదే స్వామి అంటే మన ప్రయత్నం మనం చేస్తానే ఉండాల. మన ప్రయత్నం ఏమంటే వాడు భగవంతుడికి శరీరం ఎంబెరవానట్టుగా చేశాడు, ప్రతి ఒక్కరిని పిలిచి చేశాడు. అయితే వాళ్ళతో పోతున్న శిష్యులకు చెప్తున్న, స్వామి వాడికి ఈ రుచియే లేదు, వాళ్ళని వదిలేసి అంటే లేదు ఇప్పుడు నేను వదిలేసానంటే ఏమవుద్దంటే భగవంతుడికి కైంకర్యం చేసే వ్యక్తులు ఒకటి తగ్గిపోతాడు. 1,000,000 మందిలో ఉండారు ఆయన చేసేది అంటే తగ్గిపోయింది, భగవంతుడికి ఆయనకి ప్రీతి తగ్గిపోద్ది. అందువల్ల ఆయనకి పోయి నేను ఆయన దగ్గరికి పోతాను, వాడు రావాల్సి మళ్ళీ నేను పోతాను అని పోయి దగ్గర పోయి ఉపదేశం చేస్తున్నా అంటే ఆ ప్రకారం ప్రతి ఒక్క శ్రీ వైష్ణవాలు ఉండాలి. అది మొదట చేసింది ఎవరంటే పెరియాళ్ళ వారు.
అందువల్ల స్వామి రామానుజుల వారు అదే పెరియాళ్వారి పద్ధతి ప్రకారమే తీసుకొచ్చాడు కదా. అందువల్ల వాళ్ళని వదలకూడదని చెప్పి ముందు ఉండే జనాలు 1000 జనాలు ఉన్నారు, వాళ్ళకంతా ఈ పాసనం అడిగిస్తారు. ఓ రండి, మీరు కూడా రండి. వెనకాల ఉండారు ఎవరు, కైవల్యార్తి ఉండారు, భగవల్లాభార్తి ఉండారు, అదే ప్రకారం ఐశ్వర్యార్తి ఉండారు. వాళ్ళు ఒక పక్క ఉన్నా కూడా వాళ్ళు మంగళాశాసనం చేస్తా ఉన్నారు. అయినా కూడా మీరంతా మంగళాశాసనం చేసేదికి పుట్టుండారే, మీకు అదే యోగ్యత ఉండదే, రండి 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 అందుతున్నారు. అప్పుడు చాంగమెన్నం வில்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் விஷ்ணு சித்தன் விரும்பிய சொல். చాంగమెన్న విల్లాండాన్ తన్నే వరకు వస్తుంది. విల్లిపుత్తూరు విష్ణు చిత్తం. ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వారు పుట్టాడు, అవతారం చేశాడు. సామాన్యంగా పెద్దవాళ్ళు పుట్టారంటే అవతారం అని చెప్పాలి, మనమంతే పుట్టేరని చెప్పాల్సిందే. అవతారం చెప్తారు కదా, ఆయన అవతారం చేశాడు. అవతారం చేశాడంటే ఎట్లంటే దీన్ని ఎట్లా ఎత్తుకోవాలంటే, శ్రీవిల్లిపుత్తూరులో పుట్టిన దాని వల్ల ఆయనకి ఇంత ప్రేమ భగవంతుడి దగ్గర వచ్చిందా, లేదు ఈయనక్క స్వాభావికంగా భగవంతుడి దగ్గర ఈ ప్రేమ వచ్చిందా అంటే, శ్రీవిల్లిపుత్తూరులో పుట్టిన దాని వల్లదా పెరియాళ్వారికి ఇంత ప్రేమ భగవంతుడి మీద వచ్చిందంట. అటైతే ఇక్కడ పెరియాళ్వారికి ఇంత వైభవం ఉండేదానికి ఏది రీజన్ అంటే శ్రీవిల్లిపుత్తూరు. అంత వైభవం శ్రీవిల్లిపుత్తూరు కంటే అంత వైభవం శ్రీవిల్లిపుత్తూరుకి ఏమంటే, అక్కడ ఆండాళ చెప్తుంది, ఏం చెప్పింది, மென்னடையன்னம் பறந்து விளையாடும் வில்லிபுத்து உறைவாந்தன் பொன்னடி காண்பதோர் ఆశయినవాల్ ఎన్ పొరుగయ కన్నినై తుంజా నాట్యాత్రి వెళ్ళి ఒక పాసనం. ఏమంటే ఆ పాసనంలో ఏమంటే శ్రీవిల్లిపుత్తూరు అనేది చాలా గొప్పైన దివ్యదేశం, చాలా గొప్పైన 108 దివ్యదేశంలో అలాంటి దివ్యదేశం మనం ఎక్కడ చేయించలేము. దాని వైభవం చెప్తాను. ఏమంటే ఆ విల్లిపుత్తూర్ విష్ణు చిత్తం విరుద్ధియ సొల్ అని చెప్తాను కదా, అదాదు வில்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் విష్ణు చిత్తన్ విరింబియ సొల్. విష్ణు చిత్తన్ విల్లిపుత్తూరు విష్ణు చిత్తన్ ఏమంటే ఆ దివ్య దేశం విల్లి కంటన్ అని ఇద్దరు, వారి ఇద్దరుదా ఆ విల్లిపుత్తూరు శ్రీవిల్లిపుత్తూరు వాళ్ళ పేరుదా శ్రీవిల్లిపుత్తూరు పేరు ఉండదు. వాళ్ళిద్దరుదా ఆ దేశాన్ని నిర్మాణం చేశారు. ఆ దేశానికి అన్ని ఏదేది కావాలో అన్ని చేసి సరిగ్గా చేశారు. అది కాకుండా అక్కడ పెరుమాళ పేరు ఏం తెలుసా, వడభద్రసాయి. అట్లాంటి వరభద్రసాయిగా సైనిచ్చుంటారు. వర్ణకలాపంగా ఉంటుంది ఆయనకి, తిరుమంజనం అంతా ఏం లేదు. వర్ణకలాపం అంటే ఏంటంటే ఆయన చెక్కతో ఉంటాడు, మూలవర్లు చెక్కతో ఉంటారు, అస్థిమరథం ఉంటారు. అట్లాంటి చెక్కతో ఉండి వర్ణకలాపం చూడటానికే భయంకరంగా ఉంటుంది, అంత ఆనందంగానే ఉంటుంది. ఆ వర్ణకలాపంతో చాలా పెద్ద తిరిమేని అట్లా ఆ మూలస్థానం పోయి సేవిస్తేనే మనకే ఎవరు లేదంటే మనకి భయం వేస్తుంది. అట్లాంటి పెద్ద తిరిమేని, అట్లాంటి పెద్ద ఆయనకి పేరే పెరియ పెరుమాళ్ వేరే పేరు, వడభద్రసాయిని ఒక పేరు, పెరియ పెరుమాళ్ళు ఒక పేరు అంటున్నారు. అందువల్ల ఆ ప్రభుత్వానికి అది ఆ సన్నిధి తనీగా ఉంటుంది. ఏమంటే శ్రీవిల్లిపుత్తూరు గురించి నేను చెప్తున్నాను. విల్లిపుత్తూరు విష్ణు చిత్తన్ విరింబియేశ్వరుని వచ్చింది కదా, ఆ శ్రీవిల్లిపుత్తూరు వైభవం ఆ సన్నిధి తనీ సన్నది. దాని తర్వాత పక్కన పెరియాళ్వార్ సన్నది ఉండదు. పెరియాళ్వార్ పుట్టిన తర్వాత పెరియాళ్వార్ సన్నది ఉండింది. దాని తర్వాత పెరియాళ్వార్, దానికి ముందే పెరియాళ్వార్ సన్నది అక్కడ లేదు. శ్రీవిల్లిపుత్తూరులో ఇప్పుడు ఆండాళ్ సన్నిధికి పెరియాళ్వార్ సన్నిధికి కనెక్షనే లేదు. ఆండాళ్ రంగమన్నార్ సన్నిధి వేరు, అది వెనకాల ఉండదు, ఇది ఈ పక్క ఉండదు. ఇది వడభద్రసాయి సన్నిధి. మొదల వడభద్రసాయి సన్నిధిదా ఆ దానికిదా ఆండాళ్ గాని పెరియాళ్వారు గాని మంగళాశాసనం చేసిండారు. ఇప్పుడు ఆండాళ్ సన్నతి 108 ఉండాలంటే లేదు, అది ఆండాళ్ పుట్టిన తర్వాత వచ్చిన సన్నతి, పుట్టి ఆమె శ్రీవైగుణ్యం పోయిన తర్వాత వచ్చిన సన్నతి. అదే ప్రకారం పెరియాళ్వారి సన్నిధిని ఆయన పుట్టి మోక్షానికి పోయిన తర్వాత వచ్చిన సన్నిధి. అయితే వడభద్రసాయి సన్నిధి వీళ్ళిద్దరు మంగళాశాసనం చేసింది. అది కూడా కాదు, ఇంకోటి ఏం తెలుసా, అక్కడ పెద్ద గోపురం ఉంటుంది. ఆ గోపురం మొదలో శ్రీరంగం గోపురం రాకముందు మొదట ఈ ఏషియాలోనే పెద్ద గోపురం ఆ గోపురం దా. అట్లాంటి పెద్ద ఇంతటికిను ఈ తమిళనాడు గవర్నమెంట్ ఉండదే, గవర్నమెంట్ సింబల్ దాంట్లో గోపురం వేసింటారు. ఆ గోపురం ఏది తెలుసా, శ్రీవిల్లిపుత్తూరు గోపురం. ఆ గోపురం శ్రీవిల్లిపుత్తూరు. అటైతే శ్రీవిల్లిపుత్తూరుకి ఆ కాలంలో ఇప్పుడు కూడా వైభవం ఉండదు. వైభవం ఉండదంటే ఏమైపోయిందంటే చాలా బయట వాళ్ళు మతాల లోపల దూరి ఏదేదో లేనిపోయిందంతా చెప్పి అంత మార్చుతున్నారు. అందువల్ల ఎందుకోసం మారిపోతున్నా అంటే సరైన పద్ధతిగా మనోళ్ళు తెలుసుకునేది లేదు. ఇదా కష్టం. మనం వచ్చి పద్ధతి ప్రకారం తెలుసుకొని ఉన్నప్పుడే ఓ నువ్వు చెప్పే తప్పియా శాస్త్రం ఇట్లా చెప్తుంది, ఈ ప్రకారం ఎవరన్నా ఏదైనా ఒకటి చెప్పేస్తారు.
వాళ్ళు ఇట్లా చెప్పారండి అడుగుతారు ప్రతి ఒక్కరు, వాళ్ళు ఇట్లా చెప్పారండి మీరేమో ఇట్లా చెప్తున్నారంటే అటైతే ఏం చెప్పాలా? మూల గ్రంథం ఏం చెప్తుందో అది తీసుకోవాలనే కానీ ఎవడో ఇప్పుడు కొత్తగా పుట్టాడు వాడికి జ్ఞానం వస్తుంది అది తీసుకోవాలనా? అది కాదు. అందువల్ల ఇప్పుడు మారిపోతుంది. ఎందుకోసం రీజన్ అంటే మనం సరిగా మన తప్పు మన మీదే ఉండదు. అంటే మనం పూర్తిగా తెలుసుకున్నామంటే ఆయన ఎంత మాట్లాడినా కూడా కాదయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అక్కడి నుంచి వచ్చేవు, నీకేం తెలుసు, ఏం తెలవదు, ఇక్కడ మేము ఉన్నాము, మాకు తెలుసు, మా పద్ధతి మాకు తెలుసు అని చెప్పి కొట్టి మాట్లాడేస్తారు. మనకే తెలవలేదే, మన పద్ధతి మనకి తెలిస్తే కదా. ఎందుకోసం చెప్తున్నానంటే అప్పుడు పెరియాళ్వార్ సన్నతి తర్వాత వచ్చింది, వడభద్ర సాహితీ సన్నతి ప్రధాన సన్నతి, అదే ప్రధానంగా ఉంటుంది, పెద్ద సన్నతి. ఆ సన్నతి అది ఆ గోపురం ఎంత పెద్ద తెలుసు, చాలా ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, అంత పెద్ద గోపురం. అదిదా గవర్నమెంట్ సింబలే. ఆ తమిళనాడు గవర్నమెంట్ వేస్తే ఒక గోపురం వేస్తారు, అది ఏ గోపురం అంటే శివలిత్తూరు గోపురం కొన్ని. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం వడభద్ర సాహిత్యం అనేది. దీంట్లో ఏమంటే ధ్వజస్తంభాలు పెరియాళ్వారికి ఉండాలి, అదే ప్రకారం వడభద్ర సాయికి ఉండాలి. ఇద్దరు ఏమంటే సామాన్యంగా ధ్వజస్తంభం అనేది ధ్వజం, ధ్వజం అంటే ఇది జెండా. ఆ ధ్వజస్తంభం అనేది పెరుమాళికే ఉంటుందే కానీ ఆళ్వార్లకు ఆచార్యులకు ఉండదు, సామాన్యంగా ఉండదు. అయితే దీంట్లో ఒక కొన్ని విషయాలంతా కొంచెం దాంట్లో అంతా కొంచెం మార్చుకోవచ్చని చెప్తారు కదా. ఆ ప్రకారం ఆళ్వారికి పేయాళ్వారికి అంతా లేదు, తిరుమంగయాళ్వారికి ధ్వజస్తంభం ఉండాలి. అదే ప్రకారం నమ్మాళ్వారికి ధ్వజస్తంభం ఉండాలి. అదే ప్రకారం పెరియాళ్వారికి ధ్వజస్తంభం ఉండదు. అవును, ఎంబెరుమానాడు ధ్వజస్తంభం లేదు, లేనే లేదు. వీళ్ళకి ధ్వజస్తంభం ఉండదు. ఎందుకోసం చెప్తున్నంటే ఆ ప్రకారం ధ్వజస్తంభం ఈ ఊరు పెరుమాళ్ళు ఎవరు వడభద్ర సాయి ఊరు పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళకి పల్లాండు రోజు సేవిస్తాడు పెరియాళ్ళు, ఇప్పుడు కూడా సేవిస్తారు, ఇప్పుడు కూడా రోజు. అందువల్ల ఆయనకి నిత్యం తిరుపల్లాండి సేవిపదని చెప్తారు. మిగతా ఆళ్వార్డ కాదాశిత్తం అంటారు, పెరియాళ్వారికి ఇది నిత్యం అంటారు. పెరియవాచ్యాన్ని పెడితే తన వ్యాఖ్యానంలో మిగతా ఆళ్వారికి కాదాశిత్తం ఎప్పుడో ఒకసారి మంగళాశాసనం చేస్తారు, పల్లాండి మిగతా ఆళ్వారు. ఈయనకి నిత్యం ఎప్పుడంటే రోజు తెల్లారిత లేచిన తర్వాత ఆయన తిరుమంజనమై అక్కడి కైత్తల సేవగా తీసుకొని, ఇవన్నీ శ్రీవిల్లిపుత్తులో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, తీసుకుని వచ్చి ఆ నేరుగా వడభద్ర సాయి సన్నిధి ముందుకు తీసుకొచ్చి పెట్టి అప్పుడు అరయర్లు కానీ సేవిస్తారు. పల్లాయిరత్త పలగోడు సేవించిన తర్వాత మిగతా వ్యాపారమే. అంతవరకు ఏమీ లేదు. మొదట్లో విశ్వరూపం అవుద్ది, విశ్వరూపం అయిన వెంటనే పెరియాళ్వాడు వచ్చేస్తాడు. దానికి ముందు పెరియాళ్వారు ఆయన లేచి ఆయన తీర్థమాడి ఆయన స్నానమైంది, ఆయన తిరుమంజనం తాయి, ఆయనకి అలంకారం తాయి రోజు జరుగుతుంది, రోజు అక్కడ ఉత్సవమే. ఇదే ప్రకారం ఇప్పుడు జరుగుతుందంటే ఆ శ్రీవిల్లిపుత్తూరుకి ఎంత వైభవం. అందువల్లదా ఏం చెప్పారు, శ్రీ విల్లిపుత్తూరు విట్టిషుత్తన్, అట్లాంటి విల్లిపుత్తూరు వడమగా ధామం ఉంటారు. ఏంటంటే పైన ఆ ఊరు పెరుమాళ్ళు, పాత పెరుమాళ్ళు వడభద్ర సాయి, ఆండాళ్ రంగమన్నార్ పెరుమాళ్ అనేది ఆండాళ్ కాలం అయిపోయిన తర్వాత ఆ సన్నిధి వచ్చింది, దానికి ముందు ఆ సన్నిధి లేదు. అటైతే మొదటి సన్నిధి ఇది వడభద్ర సాయి సన్నిధి. అప్పుడు ఆ స్థలానికి ఉండే పెరుమాళ్ ఎవరంటే రంగమన్నారు కాదు. ఎట్లా తిరుమలకి పోయామంటే ఆ వెంకటేశ్వర స్వామికి స్థలం అది కాదు, ఎవరిది వరాగ పెరుమాళ్ తావిచ్చాడు, తీసుకునేశాడు, అన్ని తీసుకునేశాడు. అదే ప్రకారం ఇక్కడ ఎవరికి ప్రధానం వడభద్ర సాయి ఊరది. ఆ వడభద్ర వడమగాధామం అంటారు. మగాధామం అంటే చాలా పెద్దది, చాలా పెద్ద గుడి. అట్లాంటి పెద్ద గుడి వడమగాధానం. అటైతే నాభీకమనంలో ఏంటిన అందరినీ సేవించవచ్చు పూర్తిగా. ఆ లోపల పోయారంటే వడభద్ర సాయి పండుకుంటారు, నాభీకమన బ్రహ్మ అందరినీ సేవించవచ్చు. పెరియాళ్ళ పల్లాడు అట్లాంటి పల్లాంటిదా ఏంది పల్లాయిరత్తాండు పలకోటి నూరాయని చెప్పి సేవించే ఆ పల్లాంటి. అంటే విల్లుపుత్తూరు నగరத்தை విలక్షినాన్ వాడియే, ఆయన వాయు తిరునామం ఉండదు. ఆళ్వారికి ప్రతి ఆళ్వారికి వాయు తిరునామం ఉండదు అని చెప్పాను కదా. అదే ప్రకారం కడాన రోజు చెప్తాను. పెరియాళ్ వాయు విల్లుపుత్తూరు నగరத்தை విలక్షిన అంటే విల్లుపుత్తూరు అనే దేశమే పెరియాళ్వారి వల్ల విల్లుపుత్తూరు దేశానికి వైభవమా, లేదు ఆ విల్లుపుత్తూరు దేశం వల్ల పెరియాళ్వారికి వైభవం అంటే పూర్తి చెప్పను కాదు. ఇద్దరు ఉండేదానంలో వైభవం చెప్తారు. అంటే అట్లాంటి వైభవం ఆ విల్లుపుత్తూరుకి. ఏమంటే ఆళ్వార్ తిరునామమే అది, విల్లుపుత్తూరు విట్టిచిత్తన్ అని చెప్తారు కదా. అందువల్ల ఆ ఊరు పేరు చెప్పి ఆళ్వారికి వైభవం చెప్తారు. అందువల్ల ఆండాళ్ తల్లి ఏం తిన్నా చెప్పింది పాసురం బాగు. ఈ పాసురం మీకు తెలుసు కదా, వంగక్కడగడింది మాధవ నిత్యేసనే కడాపాసురం. అనిపుతు వై పైంకమల తంతెరియల్
பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை என்று வங்கக் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்தி சீழையா சென்னிரஞ்சி அங்கு அப்பறை கொண்ட ஆட்டை அணி புதுவை பைங்கமல தந்தெரியல். అని పుతివై పైంకమరల్ చందెరియల్. అని 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 అంటే ఏంటంటే ఈ లోకానికి ఆభరణంగా ఉంటుందంట. ఆభరణం అంటే ఏంటి స్వామి అంటే నగలు. ఇప్పుడు మేమంతా బాగుండాలి కానీ ఎక్కడైనా పెళ్ళికి పోతాము, ఏదో ఫంక్షన్ పోతామంటే అప్పుడు అదంతా పోవాలంటే ఏం చేస్తారు, మొదట వాళ్ళ దగ్గర నగలు లేదంటే కూడా అదే అది సొమ్మంతా లేదంటే కూడా ఎవరిదైనా తీసుకుంటారు, తీసుకొని వేసుకొని పోతారంటే అలంకారంగా ఉంటుంది. అదే ప్రకారం ఈ శివులు పుత్రుడు ఏం అలంకారం అంటే లోకానికి అలంకారం శివులు పుత్రుడు. అందువల్ల అని పుతువై, శివులి పుత్రుడు ఇంకో పేరు ఏంటంటే పుతువై అని పేరు. పుతువై శివులి పుత్తు ఇషి కొట్టు పుతువై. అప్పుడైతే అని పుతు అంటే లోకానికి అలంకారంగా ఉంటుంది. అంటే లోకాన్ని ఒక రూపం పెట్టుకున్నామంటే ఆ రూపానికి ఒక ఆభరణం వేసేవంటే ఎట్లా ఉంటుంది, ఆ ప్రకారం శివులు పుత్తూరు అంట. అందువల్ల అని పుతువై అని అంటారు. ఎందుకంటే ఆ ప్రకారం అని పుతువై చెప్పారంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నీవు మొదలు చెప్పాను కదా, శ్రీవిల్లు పుత్తూరుండ వైభవం వేరే దివ్య దేశానికి లేదని చెప్పాను కదా. ఏమంటే వైష్ణవ సంప్రదాయంలో తిరుమంత్రం ప్రధానం, మంత్ర రాజా అంటారు. ఆ తిరుమంత్రం వివరణందా ద్వయం, ఆ వివరణందా చర్మ శ్లోకార్థం. అప్పుడు ఏది ప్రధానం అంటే మన స్వరూపం పూర్తిగా తెలుసుకోవాలంటే తిరుమంత్రం ప్రధానం. ఆ తిరుమంత్రమే దేని లోపల ఉండదనే ప్రణవం లోపల ఉంటుంది. ఆ ప్రణవంలో చెప్పిన విషయం దా నమః నారాయణాయ. తిరుమంత్రం అనేది ఏంది 8 అక్షరాలు, అష్టాక్షరం చెప్తాం కదా, 8 అక్షరాలు. ఆ 8 అక్షరంలో ఓం ఒక అక్షరం, నమః 2 అక్షరాలు, నారాయణాయ అనేది 5 అక్షరాలు. 5, 2, 1 8 అక్షరాలు అష్టాక్షరి. దాంట్లో 2వ అక్షరం నమః, 5వ అక్షరం నారాయణాయ. ఈ రెండు సులభంగా ఉండేదంటే ప్రణవంలో. ప్రణవం ఉంటేదా ఆ ప్రణవాన్ని ఎస్టాబ్లిష్ చేసేది, ప్రణవాన్ని వివరణాత్మదా నమః నారాయణాయ. ప్రణవంలో ఏం చెప్తుందో ఏం చెప్పి ఉండదో అట్టయితే మనం ఆ విషయంగా నమః నారాయణ చెప్తుంది. అప్పుడు వేదం అంతా ఏమేం వేదాలు ఉండదు, ఎన్ని శాఖలు ఉండదో అన్ని ప్రణవం లోపల వచ్చేస్తుంది. ఆ ప్రణవంలో ఎట్లా ఉంటుంది, శ్రీవిల్లి పుత్తూరు ఉండాది అని చెప్పేసాడు. అట్లయితే మిగతా దివ్యదేశం లేదా స్వామి అంటే మిగతా దివ్యదేశంతో ఆ ప్రణవ స్వరూపంగా లేదు. శ్రీవిల్లి పుత్తూరే ప్రణవ స్వరూపం. అట్లయితే ప్రణవం ఏం చెప్తుంది తెలుసుకోవాలి కదా. ప్రణవం ఏంది, ఓంకారం. ఓంకారంలో ఏం చెప్తుంది, అకార ఉకారం అకారం. మనం చూస్తున్నాము, ఎక్కడ చూస్తున్నాము, అల్వడ కొండమిల్ల అనికోట్టియర్గో అనే శబ్దంలో ఆ తిరుమంత్రాన్ని పెట్టుకొని ఇలాంటి అల్వడకంతా లేదు 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 చూసినాము కదా. అదే అర్థం ఎక్కడ ఏం కష్టం లేదు. అయితే అది మనం గుర్తు పెట్టుకోవాలా స్వామి, అది ఆ రోజు ఇది ఈ రోజు అని చెప్తే లాభం లేదు. ఏ రోజైనా ప్రతి ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పేస్తాను. అకార ఉకారం అకారం ఇషి కొట్టు ప్రణవం, అదో ఓంకారం. ఓంకారంలో 3 అక్షరాలు ఉంటుంది. ఓంకారం ఒక అక్షరం, దాన్ని ఎడదీసేయమంటే అకారం ఒక అక్షరం వస్తుంది, మకారం ఒక అక్షరం వస్తుంది, ఉకారం ఒక అక్షరం వస్తుంది. ఈ 3 కలిపిందా ఓం అంటాము. అప్పుడైతే ఈ శాస్త్రాలు అన్నీ ఏం చెప్తుంది, ఓంకారం చెప్తుంది. అప్పుడు ఓంకారం ఒక శబ్దం చెప్తే అన్ని శాస్త్రాలు చెప్పినట్టు అర్థం, అన్ని తిరువాయువులు చెప్పినట్టు అర్థం. ఓంకారం ఒకటి చెప్తే అందుకదా వేదత్తుకు ఓం ఎన్నుబది పోల్ కోది ఆళ్వార్ల గురించి ఉపదేశమాలు చెప్పేటప్పుడు ఎవరు మనవాళమాలు చెప్పేటప్పుడు కోదిలమ ఆళ్వాர்கள் కూరు కలైకెల్లాం ఆది తిరుపల్లాండానమదుவும் వేదత్తుకు ఓం ఎన్నువదు పోల్ ఉల్లదుకెల్లాం సురుక్కాయ్ తాన్ మంగళమాదలాల్ని ఒక పాసరం చూసినాం కదా. ఆ పాసరంలో ఏం చెప్పారు, తిరుపల్లాండుకి ఎట్లంటే వేద శబ్దం చెప్పాలంటే మొదట ఓం చెప్పాలా, ఓం చెప్పిన తర్వాత వేదం ఆరంభించాలా, స్టార్ట్ చేయాలా, మళ్ళీ ముగించేటప్పుడు వేదం చెప్పి ముగించాలా, పూర్తి చేయాలని చెప్పారు. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధానికి ఏది ఓం అంటే తిరుపల్లాండు అని చూసినాం కదా. ఇప్పుడు ఓం అనేది ఏమవుతుంది, అన్ని శబ్దాలకి ప్రధానం. అట్టయితే ఆ ఓంకారం అనేది ఒక తావలు ఉండిందంటే అన్ని దివ్యదేశాలేమి, అన్ని శబ్దాలేమి, అన్ని వస్తువులేమి దానికన్నీ ప్రధానందనే.
అవును స్వామి, సందేహమే లేదు. ఆ ఓంకారం దా శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పేసి. దేని స్వామి కొత్తగా ఉన్నది? ఓంకారం శ్రీవిల్లిపుత్తూరు ఎట్లా వస్తుంది అంటే, ఓంకారం అంటే ఏంది? అకారం ఒకటి, బాగానండి, అకారం ఒకటి, మకారం ఒకటి, ఉకారం ఒకటి, ఈ మూడు కలిసిందా ఓంకారం. అకారం అంటే ఏమర్థం? శ్రీమన్నారాయణుడు. మకారం అంటే ఏమర్థం? మనం చూస్తున్నాము దీన్ని. మకారం అంటే ఏమి? జీవాత్మ వస్తుంది. ఉకారం అనేది ఏం చెప్తుంది? పిరాటిని చెప్తుంది. అట్టయితే జీవాత్మ, పిరాటి, పెరుమాళ్ వీళ్ళు ముగ్గురు ఉండే తావుదా ఓంకారం వస్తుందా? అవును. అకార ఉకారం అనకారం ఎక్కడ ఉండదో అది ఓంకారం. చెప్తున్నారా? ఒక విషయం చెప్తాను. రాముడు 14 సంవత్సరాలు అడవికి పోవాలని కైకేయి చెప్పేసింది. నడిచిపోతున్నారు. నడిచిపోతున్నప్పుడు ముందుగా రాముడు పోతున్నాడు అడవికి, వెనకాల సీత పోతుంది, దాన్ని వెనకాల లక్ష్మణుడు పోతున్నాడు. అక్కడ ప్రియవాచాన్వ లేని పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఓంకారం నడిచిపోతుంది అని చెప్పాడు. ఇదేం స్వామి, ఓంకారం ఎట్లా నడుస్తుంది? నడిచిపోతుంది చూడండి అన్నారు. ఎక్కడ నడుస్తుందంటే, అప్పుడు ఓంకారంలో ఏమేమి శబ్దం ఉండాలి? అకారం ఉండాలి, ఉకారం ఉండాలి, మకారం ఉండాలి. అకారం శబ్దం శ్రీమన్నారాయణ చెప్తుంది, మకార పద భగవంతుని చెప్తుంది, ఉకార శబ్దం పిరాటిని చెప్తుంది, మకార శబ్దం జీవాత్మ అని చెప్తుంది. మొదట్లో అకారం ఎవరు? రాముడు పోతున్నాడా, అతను అకారం. మధ్యలో ఎవరు పోతున్నారు? సీతా పిరాటి పోతుందా, ఉకారం అయిపోయింది. వెనకాల ఎవరు పోతున్నారు? లక్ష్మణుడు పోతున్నాడా, జీవాత్మ కదా, మకారం వచ్చేసింది. అప్పుడు ఓంకారం నడిచిపోయినట్టు పోతుంది చూడండి అన్నారు. అదే ప్రకారం ఇప్పుడు మన శ్రీవిల్లిపుత్తూరు వచ్చేమంటే ఆ ఓంకారం ఏకసింహాసనంలో ఉండాదన్నారు. ఏకసింహాసనంలో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? విల్లాండాందన్నై విల్లిపుత్తూరు విష్ణు చిత్తన్ విరింబి యశుల్, ఆ శబ్దానికి అర్థం చూస్తున్నాము. అప్పుడు ఓంకారం పూర్తిగా ఒక్క ఏకసింహాసనంలో ఉండాలండి. ఇలాంటి ఏకసింహాసనంలో ఉన్న దివ్యదేశం ఎరక్కర్లేదన్నారు. ఎక్కడ స్వామి ఓంకారం ఉండాలంటే, ఈయన ఎవరు? ఆశ్చర్యమైన ఎవరు? రంగనాథుడు. ఎవరు? రంగనాథుడు పట్టుకొని చేయి పట్టుకుంటాడు కదా. ఆ రంగనాథుడు రంగమన్నార్ పేరుతో వచ్చేసి కదా, రంగమన్నార్. ఆయన ఎవరు? అకారవచ్చుడు. ఆయనకు ఆండాలు ఎవరు? పిరాటి, ఉకారవచ్చుడు. పక్కన ఎవరున్నాడు? గరుద్దంతుడు ఉండడు, అతను ఎవరు? జీవాత్మ, మకారం. అప్పుడు ఓంకారం ఒకే సింహాసనం లోపల మీరు మూలస్థానంలో పోయి సేవించారంటే, అది ఏం చెప్పేది ఉత్సవర్లు కాదు, మూలవర్ని చెప్తున్నాను. మూలస్థానం మీరు పోయి సేవించారంటే ఆశ్చర్యంగాను అకార ఉకార మకారం పూర్తిగా ఉన్ను. అయితే ఎట్లా ఉండంటే, ఒక పక్క మధ్యలో రంగమన్నారంట, ఒక పక్క ఆండాల్ భూమి పిరాటి తల్లి పిరాటి ఉంటుంది, ఇంకొక పక్క గరుద్దంతుడు ఉంటాడు. ఇది మూడు సేవించవచ్చు. అట్టయితే ఓంకారం ప్రణవంని సేవించే ఒక భాగ్యం శ్రీవిల్లిపుత్తూరు తప్ప వేరే ఏం లేదు. అందువల్ల విల్లిపుత్తూరు విష్ణు చిత్తన్ విరింబియశుల్, విల్లిపుత్తూరు విష్ణు చిత్తన్ విరింబియశుల్. అందువల్ల ఏంటంటే ఆ ఊరికి అంత వాసన అంట, మట్టి వాసన మట్టి వాసన మట్టి అని చెప్తారు కదా, ఆ ప్రకారం విల్లిపుత్తూరు అంత ప్రీతి అంట భగవంతుడికి. అంటే అకారం ఉకారం అకారం పూర్తిగా ఉండాలి స్వామి. అందువల్లనే ఆ ఊరి మీదనే అంత ప్రయాస అంట. ఏంటంటే ఊరు సంబంధం వల్ల భగవత్ కామర్ అయిన వల్ల మంగళాశాసనం. అంటే ఊరు సంబంధం వచ్చేసింది ఎవరికి? పెరియాళ్వారికి. ఆ ఊరు ఏంటి? శ్రీవిల్లిపుత్తూరు. శ్రీవిల్లిపుత్తూరు సంబంధం వచ్చిన దానివల్ల ఆయన భగవత్ ప్రసాదం పూర్తిగా వచ్చిన దానివల్ల ఆయన పల్నాటి పాడాడు, మంగళాశాసనం చేసాడు. లేదు, మంగళాశాసనం చేసిన దానివల్ల ఆ ఊరికి అంత వైభవం వచ్చింది. రెండు చెప్పుకోవచ్చు. ఏంటంటే తిరుపల్లాంటికి ఏదంటే పెరియాళ్వారిని చెప్పకూడదు, శ్రీవిల్లిపుత్తూరు చెప్పాలి. శ్రీపల్లాన్ని పుట్టిన దానికి ఏది హేతు? ఏది శ్రీవిల్లిపుత్తూరు స్వామి. అప్పుడు తిరుపల్లారికి ఎదురు శ్రీవిల్లిపుత్తూరులో అవతారం చేసిన దానివల్ల తిరుపల్లాంటికి వైభవం, శ్రీవిల్లిపుత్తూరులో అవతారం చేసిన దానివల్ల పెరియాళ్వారికి వైభవం. అందువల్ల విల్లిపుత్తూరు విష్ణు చిత్తన్, విష్ణు చిత్త. విష్ణు చిత్త అంటే విష్ణు అని శ్రీమన్నారాయణుడు. ఆయన చిత్తంలో, ఆయన హృదయంలో పెట్టాడు. ఆయన హృదయంలో పెట్టాడు అంటే ఆయన హృదయంలో పూర్తిగా పెట్టుకున్నాడు. ఎట్లా పెట్టుకున్నాడంటే, ఎంత పెట్టుకున్నాడంటే, ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు ఆయన హృదయంలో పెరుమాళ్ వచ్చేసాడు, రాబోయేది లేదు, ఏం లేదు, ఇది మురికి వచ్చేసాడు. కానీ వచ్చేసి మీరు ఎందుకయ్యా వచ్చేవు పై అని తరిమేసింటే పోడంట. ఆ ప్రకారం పోడంటే నాకు కాదు, ఆయనకి. పెరియాళ్వారి హృదయంలో లోపల వచ్చిన తర్వాత విష్ణు చిత్తం అంటే లోపల హృదయం లోపల
వచ్చేసిన తర్వాత పెరియాళ్వారు చూసి, స్వామిని నువ్వు కొంచెం బయట ఉండు, ఇప్పుడు నా దగ్గర ఉండబాగా నన్ను డిస్టర్బ్ చేయబాగని చెప్తే, నేను పోను, నాకు ఉండే తావు ఇది, నా తావుని ఇక్కడ ఉండే కానీ మిగతా తావంతా నేను రాను. అంటే పెరియాళ్వారు తిరువులను రావాలని చెప్పి ఎంతను వడభద్రసాయి ఎంతను భాగ్యం చేసుకొని ఉండాలని చెప్పి వడభద్రసాయి చెప్తున్నానట. కొంచెం మార్చినట్టు ఉండదే స్వామి, లేదు, ఇది ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు, ఏమిటి ఇలాంటి వైష్ణవ హృదయంలోనే పోవాలంటే కాసుకొని ఉన్నాను. అంటే పెరియాళ్వారు ఇక్కడ మధుర కవి ఆళ్వారు తిరుముడి కావాలని పొలింద నిండా పిరాని ప్రయాసపడ్డాడు కదా, చూసినాం కదా. మేవినేన్ అవన్ పొన్నడి మెయ్యే అని పాసురం, కన్నీని సిల్తాం పాసురంలో చెప్పినాను అనుకుంటాను, ఎప్పుడు అవకాశం ఉంది చెప్తాను. అట్లా అదే ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే ఈ పెరియాళ్వారు తిరువులను నాకు దొరుకునా అని అంత ప్రయాసపడ్డాడంట వడభద్రసాయి. అయిందే దొరికిన వెంటనే లాభం ఎవరికి? పెరుమాళికి లాభం. ఆయన హృదయ కమలం నాకు దొరికింది అని చెప్పి వడభద్రసాయికి చాలా ఆనందం అంట. అట్లాంటి ఆనందం వ్యర్థంగల్ కులత్తుదిత్త విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండ కోవలనై కొడింగులిరు ముఖిల్వన్ననై అని చెప్పే భాషణం. ఇది పెరియాళ్వారు తిరుమల సాత్తు భాషణం. విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండ కోవలనై. అటైతే దీన్ని అవధారణార్థం చెప్తారు. అవధారణార్థం అంటే ఏవకారం. మనత్తే విష్ణు చిత్తన్ మనత్తు కాదు, మనత్తే అని వచ్చేసిందంటే స్వామి వేరే ఏ తావు నాకు పట్టుకోలేదు. శ్రీవైకుంఠం పట్టుకోలేదు, తిరుమల పట్టుకోలేదు, శిబిరముదురు పట్టుకోలేదు, కంచి పట్టుకోలేదు, తిరునారాయణం పట్టుకోలేదు. ఎక్కడ స్వామి పట్టుకుంది? పెరియాళ్వారు తిరువల్లం లోపల ఉండేదా పట్టుకుంది. చెప్పేది ఎవరు? వడభద్రసాయి. వేరెక్కడ నాకు నచ్చనే లేదు. ఏం స్వామి నీ చాలా చిన్నది లేదు, ఆయన హృదయ కమలం ఎంత విశాలంగా ఉండాది. பனிக்கடலில் பள்ளியோளை பழகவிட்டு ஓடி வந்தன் மனக்கடலில் வாழ வந்த மாயமனால நம்பி தனிக்கடலே தனிச்சுடரே தனியுலகை என்றென்று உனக்கிடமாயிருக்க என்ன உனக்குறித்தாக்கினேன்னு ఆశ్చర్యమైన భాషణం. ఆ పనిక్కడలేని తిరుప్పార్కను వదిలేసండా ఓడి వందన్ మనక్కడలిల్ వాడ వంద పరిగెత్తి వచ్చి నేరుగా ఆ పెరియాళ్వారు తిరువుళ్ళ లోపల వచ్చేసిన తర్వాత అది ఎట్లా వచ్చేసాడు? ఆయన ఏంది పిరాటి తెలుసుకొని అక్కడే పరిజనాలు తీసుకొని అన్ని తీసుకొని లోపల వచ్చి కూర్చున్న తర్వాత ఏమైపోయిందంటే, ఓ ఇక్కడ తావు సాలలేదే అని ఒక రావాలి కదా. లేదండి, తిరుప్పార్కడల్లో నాకు తావు చాలలేదు, శ్రీవైకుంఠంలో నాకు సాగు చాలలేదు, చాలా ఇదిగా ఉన్నది, కష్టంగా ఉండిందండి. ఆళ్వారు తిరుమలానికి వచ్చారు కదా, హాయిగా ఉండండి, చాలా ఇక్కడ ఎంత విశాలంగా ఉంటది. ఇక్కడ ఈ విష్ణు చిత్తన్ మనతే కోయిల్ కొండకోవనే ఆ విష్ణు చిత్తన్ హృదయ కమలంలో పోయి దూరిన తర్వాత విశాలంగా ఉండాదంటే అంత విశాలంగా ఉండడం ప్రతి ఒక్క భక్తుడికి ఇది ఉంటుంది. దీనిదా ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తున్నాడు నమ్మాళ్వారు. கிருதஜதா கந்தம் தாயப்பதிகள் தலசிரஞ்சங்கங்கம் மாயத்தினால் மன்னி விட்டிருந்தானே దేశత్తమర్ తిరుక్కడిత్తానం ఒక దివ్య దేశం. ఆ తిరుక్కడిత్తానం దివ్య దేశంకి ఆళ్వారిని పట్టుకోవాలని చెప్పి ఆ దివ్య దేశం వచ్చారంట. ఎవరు? పెరుమాళ్. మలయాళ దివ్య దేశంలో ఒక దివ్య దేశం, మలయాళ దివ్య దేశం 13 దివ్య దేశాలు. ఆ దివ్య దేశంలో ఒక దివ్య దేశం తిరుక్కడిత్తానం అని పేరు. ఆ తిరుక్కడిత్తానంలో దివ్య దేశం వచ్చి తపస్సు చేస్తున్నాడంట. ఎందుకు స్వామి తపస్సు చేస్తున్నావు అంటే, నాకు రమ్మాళ్వారి హృదయ కమలం కావాలా, ఆయన హృదయ కమలంలో పోయి కూర్చోవాలా, ఆయన పోయి కూర్చోవాలంటే ఇక్కడ తపస్సు చేయాలి కదా, వెంటనే నాకు దొరకదు కదా. అందువల్ల తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత అది ఫలించేసింది, దొరికేసింది. నమ్మాళ్వారు తిరువులను దొరికేసింది కదా. స్వామి తపస్సు అయిపోయింది కదా, ఆ దివ్యదేశం వదిలేసేయండి అని చెప్పారు. వదలనండి, నాకు నమ్మాళ్వారు తిరువుల్లం దొరికిన దివ్య దేశం ఇది, ఈ తిరుక్కడితాను. నేను ఇక్కడ ఉంటాను, ఆయన తిరువుల్లోనూ ఉంటాను. ఏంటంటే నాకు ఆయన తిరువుల్లం దొరికేదికి అంటే ఇదా, ఏంటంటే మనం ఏదో ఒక మంచి చేసామంటే ఆయన చేశాడంటే దాన్ని మర్చిపోకూడదు కదా. ఆళ్వారు తిరువుల్లో వచ్చిన దానికి ఏ దివ్య దేశం నాకు ప్రధానంగా ఉంది? తిరుక్కడితానం అనే ఒక దివ్య దేశం. ఆ దివ్య దేశం వదలనే కూడదు. ఎందువల్లంటే నాకు ఆళ్వారు తిరువల్లం దొరికిన ఆ ఉపకారం ఏది చేసింది? ఆ దివ్య దేశం కదా చేసింది అని చెప్తారు. అంటే దానిదా కృతజ్ఞతా గంధం. కృతజ్ఞ అంటే ఏంటి? నువ్వు చేసిన దానికి మళ్ళీ నేను తిప్పి చెయ్యాలని లేదు, అయితే నువ్వు చేసిన దాన్ని నేను గుర్తు పెట్టుకొని ఉంటా. అదా కృతజ్ఞతా గంధం. ఆ కృతజ్ఞత గంధం ఎక్కడ?
పూర్తిగా పెరుమాళ్ జ్ఞాపకం పెట్టుకుంటాడు. పూర్తిగా అది గుర్తు పెట్టుకొని ఓ ఈ దివ్యదేశం వదలను, ఆయన తిరువులను వదలను అని అంటాడు. అదే ప్రకారం పెరియాడు వారి తిరువులను వచ్చిన తర్వాత విశాలంగా ఉంటుంది. ఎంత విశాలం ఉంటుంది, ఎంత విశాలం ఉంటుంది అని చెప్పి వేయర్థంగల్ కులత్తుదిత్త విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండకో అని చెప్పినట్టు ఇప్పుడు ఎందుకైంది పల్లాండండు పవిత్రనై పరమేట్టియై షార్గవెన్నం విల్లాండాం నన్నే విల్లుబత్తూర్ విష్ణు చిత్తన్ విరింబియ సొల్. విరింబియ సొల్ అంటే ఆయన చాలా ప్రయాసపడి ఈ ప్రకారం పల్లాండు పల్లాండు పల్లాండుని సేవించాలని చెప్పి ఆ ప్రయాస పడిందిదా విల్లుబుత్తూరు విష్ణుచిత్ర అనే పెద్ద ఆయన గురించి ఇప్పుడు ఇంతవరకు మనం చూసాము. ఇంకా రేపు లేదు, ఇంకా మళ్ళీ సోమవారం రోజు ఈ తిరుపల్లాండు సాత్వర అంటే కడా రోజు ఆ బొద్దు పూర్తి అయిపోద్ది. ఎవరెవరంతా వినలేదు వాళ్ళంతా ఆ రోజు రావచ్చు. పూర్తిగా ఈ 10 పాసురాలు సారార్థమేమని చెప్తాను. అంత తర్వాత దీంట్లో మిగతా ఉండదు. లల్లాండండి నవీన్ గరైపార్ నమో నారాయణాయ అంటే కొంచెం ఆ రోజు నేను టైం ఎత్తుకుంటాను కొన్ని అయినా కూడా ఆ ప్రకారం అందరూ వచ్చారంటే ఈ తిరుపల్లాండు పూర్తిగా విన్న ఫలితం సాత్వర రోజున దొరకచ్చును. అందువల్ల ఎవరెవరు మీరు తీసుకురావాలని ప్రార్థించుకొని బృందారంగ నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాథాయ పార్థసూదాయ మంగళం చెప్పుకొని